This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే స్టోరేజెస్ గురించి మాట్లాడదామండి. మనకి EC2 కి స్టోరేజ్ అలొకేషన్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, మనం మెషిన్ క్రియేట్ చేసాము. మెషిన్ క్రియేట్ చేసినాక దాంట్లో డైరెక్ట్ గా కావాల్సిన క్రియేట్ చేసుకుని వాడుకుంటున్నాము. బట్ మీరు రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఏమవుతుందంటే ఓన్లీ ఓఎస్ డ్రైవ్ ఒకటే చాలదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకోండి, ఈ సిస్టమ్ ఉందనుకోండి. ఈ సిస్టమ్ వచ్చి నేను ఓన్లీ మీకు పాఠాలు చెప్పడానికి వాడతాను కాబట్టి ఒక డ్రైవ్ ఉన్నా సరిపోతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే నాకు ఒక డ్రైవ్ ఉంటే సరిపోతుంది అనమాట. యాక్చువల్గా 1 minute, ఇవన్నీ అనవసరం. ఓకే, సో మీకు ఒక డ్రైవ్ ఉన్నా కూడా వర్కౌట్ అవుతుందండి. కానీ మీకు అప్లికేషన్ సర్వర్స్ కానీ డేటాబేస్ సర్వర్స్ కానీ మీకు ఏమవుతుందంటే కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్ ఉంటే చాలు. ఎస్పెషల్గా డేటాబేస్ ఉందనుకోండి, డేటాబేస్ లో మీరు చాలా డ్రైవ్స్ వాడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి సరిపోదు యాక్చువల్గా. ఓకే, సో గైస్ ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute గైస్. ఓకే, సో సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు అడిషనల్ గా ఎలా డ్రైవ్ మనం అసైన్ చేయాలా, దాన్ని ఎలా ఫార్మేట్ చేయాలా, విండోస్ లో ఎలా చేయాలా, లైనక్స్ లో ఎలా చేయాలా అది చూద్దాం అనమాట. సో దానికంటే ముందు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఆ, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అసైన్ చేసుకోవచ్చు. సో అది చేసే ముందు యాక్చువల్ గా మనం ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవాలండి. ఆర్కిటెక్చర్ అర్థమైతే మిగతా అన్ని ఈజీగా అర్థమవుతాయి. సో నేను ఏం చేస్తానంటే, నేను మీకు ఏం చెప్పాను, క్లౌడ్ లో అన్ని కూడా ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ మీద మీకు మన వర్చువల్ మిషన్స్ రన్ అవుతున్నాయని చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక ఫిజికల్ సర్వర్ గా తీసుకోండి. మీకు దీన్ని ఒక ఫిజికల్ సర్వర్ గా తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ సర్వర్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇక్కడ గూగుల్ కి వచ్చి మీకు ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హెచ్పి డిఎల్ 380 Gen 10 సర్వర్స్ అన్నాను అనుకోండి. మీరు ఇక్కడ ఇమేజెస్ కి వచ్చాను అనుకోండి. ఓకే, ఇమేజెస్ కి వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయండి, అవునా. సో నేను ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇమేజ్ తీసుకుంటాను, పెద్ద ఇమేజ్. టూల్స్ సైజ్ లార్జ్ తీసుకుంటాను. సరే, ఇక్కడ ఈ సర్వర్ చూడండి. యాక్చువల్ గా ఇక్కడ వ్యూ ఇమేజ్ అన్నాను అనుకోండి. ఇది వచ్చి బేసిక్ గా ఫిజికల్ సర్వర్ ఇలా ఉంటుంది. అంటే యాక్చువల్ ఇది రెండు సర్వర్స్ అండి. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే పైన హారిజంటల్ గా డ్రైవ్స్ అదొక సర్వర్, కింద ఇంకోటి సర్వర్ అన్నమాట. సో ఇది ఒకే సర్వర్ కాదు యాక్చువల్ గా. మీకు వచ్చి ఇది ఒకసారి ఇది డ్రైవ్ బాక్స్ అండి, అంటే అడిషనల్ డ్రైవ్స్ అన్నమాట. ఇది యాక్చువల్ గా సర్వర్, ఇది మీకు సర్వర్ ఇది అనమాట. దీనికి అడిషనల్ గా డ్రైవ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే డ్రైవ్ బాక్స్ అని ఉంది యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ లో. ఇది కూడా డ్రైవ్ బాక్స్ అండి, ఇది సర్వర్ కాదండి. యాక్చువల్ గా ఇది డ్రైవ్ బాక్స్. లేదు హెచ్పి ప్రొలైడ్ జెన్ 10 ఇక్కడ ఉందిలేండి. యా, సో లుక్స్ లైక్ రెండు డిఫరెంట్ సర్వర్స్ అండి. సో కాబట్టి నాకు తెలిసి ఇది నేను చాలా రోజులు అయిపోయింది ఫిజికల్ సర్వర్స్ లో పనిచేసి. ఎనివే, సో ఇది వచ్చి డిఫరెంట్ సర్వర్, ఇది ఒక డిఫరెంట్ సర్వర్ యాక్చువల్ గా. నా ఇక్కడ మీరు చూసారంటే ఈ ముందు మీకు గ్రీన్ వెలుగుతున్నాయి చూసారా, మీకు గ్రీన్ వెలుగుతున్నాయి. ఇవేంటంటే ఈ బ్లింక్ అవుతున్నాయి ఏంటంటే మీకు హార్డ్ డ్రైవ్స్ అన్నమాట. అంటే ఏమవుతుందంటే మీకు ఫిజికల్ సర్వర్ లో కూడా కొన్ని హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి. సో కాబట్టి ఎందుకు నేను ఇది హైలైట్ చేస్తున్నాను ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇది ఒక ఫిజికల్ సర్వర్ అని చెప్పాను, అవునా. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ ఈ ఫిజికల్ సర్వర్ లో కూడా మీకు హార్డ్ డ్రైవ్స్ ఉంటాయండి. ఓకే, సో ఇది వచ్చి ఫిజికల్ స్టోరేజ్ అన్నమాట యాక్చువల్ గా. నా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు దీని బేసిక్ ఇంటర్నల్ స్టోరేజ్ అనొచ్చు. మీకు దీని ఏమంటా అంటే షార్ట్ ఫామ్ లో ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అంటాను. ఓకే, ఇంటర్నల్ సింపుల్ గా ఐఎన్టీ స్టోరేజ్ అంటాను, ఇంటర్నల్ స్టోరేజ్ అంటారు. ఎందుకంటే సర్వర్ లో భాగం కాబట్టి. అలాగని అన్ని సర్వర్లకి ఇది రావాల్సిన పని లేదండి. గుర్తుపెట్టుకోండి, మీకు AWS కానీ అజ్యూర్ కానీ ఇలా హెచ్పి సర్వర్స్ డెల్ సర్వర్స్ వాడదండి. అలా వాడడం స్టార్ట్ చేస్తే అప్పులు పాలైపోతారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హెచ్పి అయినా డెల్ అయినా వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లా, మేడ్ ఇన్ చైనానో ఆర్ మేడ్ ఇన్ తైవానో కాబట్టి అక్కడి నుంచే వస్తాయి మొత్తం కూడా. సో కాబట్టి అప్పుడు హెచ్పి అలాంటి కంపెనీ, మీకు అమెజాన్ అని కూడా పెద్ద కంపెనీ. సో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా వాళ్ళకే ఆర్డర్ చేస్తారు అనమాట. మాకు సర్వర్స్ కావాలా, కస్టమ్ మేడ్ సర్వర్స్ పంపిస్తారు అనమాట. వాళ్ళు ఇంకా చీపర్ గా వస్తాయి వాళ్ళకి. ఓకేనా. సో కాబట్టి ఏమవుతుంది మీకు ఏమవుతుంది ఇక్కడ యాక్చువల్ గా
సో కాబట్టి ఈ ఫిజికల్ సర్వర్స్ లో అన్ని సర్వర్స్ లో ఇలా హార్డ్ డ్రైవ్ ఉండాల్సిన అవసరం లేదండి. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. నేను ఉన్న వాటి గురించి మాట్లాడుకున్నాం. ఒక ఫిజికల్ సర్వర్ తీసుకున్నాను. ఆ ఫిజికల్ సర్వర్ లో స్టోరేజ్ ఉంది. దాని లోపల మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు. మీరు ఒక AWS EC2 ఇన్స్టెన్స్ అంటాను ఇక్కడికి వచ్చి. AWS EC2 ఇన్స్టెన్స్ అంటాను. నౌ ఈ AWS EC2 ఇన్స్టెన్స్ కి 2 రకాల స్టోరేజ్లు వస్తాయండి. ఒకటేంటంటే మీరు ఇక్కడి నుంచి స్టోరేజ్ అసైన్ చేయొచ్చు. దానికి ఒక పేరు ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఒక స్టోరేజ్ అసైన్ చేయొచ్చు. అలాగే మీకు సపరేట్ గా ఒక స్టోరేజ్ ఉంటుందన్నమాట. సపరేట్ గా దీన్ని ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటాం. దీన్ని ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. మీరు SAN, NAS ఏదైనా అనుకోండి, స్టోరేజ్ టీమ్ ఉంటే మీలో. బట్ నేను సింపుల్ గా ఏమంటానంటే దీన్ని మనం AWS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ EBS అంటాను. EBS అంటాం షార్ట్ ఫామ్ లో బేసిక్ గా. నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ బై డిఫాల్ట్ గా మీకు సెక్యూర్ అండి. అండర్లైన్ లో మీకు రైట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఉంటాయి. అంటే డేటా పోదన్నమాట. మీరు ఒక ఫైల్ సేవ్ చేశారనుకోండి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో, అలాగే ఉండిపోతాయి. దాంట్లో నుంచి మీరు కొన్ని భాగాలు క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు ఏమంటారంటే వాల్యూమ్ అంటాం. అందుకే దాన్ని ఏమంటారంటే వీళ్ళు EBS వాల్యూమ్స్ అంటారు వీటిని. మీకు వీటిని EBS వాల్యూమ్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతున్నప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ EBS వాల్ 1, EBS వాల్ 2, EBS వాల్ 3, అలాగే మీకు వచ్చి EBS వాల్ 4. 4 వాల్యూమ్స్ అనుకోండి యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మరి, ఓకే దీన్ని సరే EBS వాల్యూమ్స్ అంటాం. అటువంటి అప్పుడు మరి దీన్ని ఏమంటాం ఇక్కడ ఉన్న, సో ఇక్కడ నుంచి వస్తే EBS వాల్యూమ్ అండి. సారీ అండి, గొంతు బాగాలేదు చట్నీ దెబ్బకి. సో కరోనా కాదులేండి, చట్నీ దెబ్బకి. సో ఈ స్టోరేజ్ ఏమంటామంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టెంట్ స్టోర్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెంట్ స్టోరేజ్. అందుకే దీన్ని ఇన్స్టెంట్ స్టోర్ అంటాం సింపుల్ గా. సో కాబట్టి మీకు దీన్ని సింపుల్ గా నేను ఏమంటే IS అంటాను, ఇన్స్టెంట్ స్టోర్ అంటాను. కాబట్టి ఒక EC2 ఇన్స్టెన్స్ కి మీకు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అసైన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ EBS వాల్యూమ్ అసైన్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని మోడల్స్ కి, అన్ని EC2 ఇన్స్టెన్స్ కి మీకు ఇన్స్టెంట్ స్టోర్ ఉండదు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు కిందకు ఓకే సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తాను. మీరు చూసినప్పుడు అయితే ఇన్స్టెంట్ స్టోరేజ్ కింద EBS అని ఉంది అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్స్టెన్స్ కి ఓన్లీ EBS వాల్యూమ్ మాత్రమే అసైన్ చేయొచ్చు. మీకు ఎలాస్టిక్ దీన్ని ఏమంటారు, ఎలాస్టిక్ దీన్ని చేయలేము అనమాట. యాక్చువల్గా ఇన్స్టెంట్ స్టోర్ అసైన్ చేయలేము అని అర్థం అనమాట. సో ఒకటి ఎక్కడైతే మీరు EBS అని చూస్తారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్స్టెన్స్ కి కేవలం స్టోరేజ్ ఇక్కడి నుంచి మాత్రమే రావాలి. ఇన్స్టెంట్ స్టోర్ అనే కాన్సెప్టే ఇక్కడ లేదు. ఓకే, ఇన్స్టెంట్ స్టోర్ అనేది ఇక్కడ లేదు. సెకండ్ది. సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తామంటే మీకు అదే మీరు ఇంకా కిందకి వెళ్తున్నారు అనుకోండి, కొన్నిటికి ఏముంటుందంటే యాక్చువల్గా మీకు అలా కిందకి వెళ్తూ ఉంటే ఇట్లా కనిపిస్తుందండి 1x200 SSD, 1x150 SSD ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఇన్స్టెంట్ స్టోర్. నాకు అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళ వీళ్ళ అర్థం కాదండి నాకు. ఇప్పుడు ఇక్కడ 1x150 అండ్ EBS ఇస్తే పోయేదేముంది ఇక్కడ. సో యాక్చువల్ ఇప్పుడు నేను మీకు చెప్పలేదు అనుకోండి, మామూలుగా ఏమనుకుంటారు, మామూలుగా చూసినోడు ఏమనుకుంటాడు 1x60 GB అంటే ఓహో దీనికి EBS అవసరం లేదు, ఓన్లీ 1x60 GB మాత్రమే అసైన్ చేసుకోవాలనుకుంటారుగా ఎవరైనా కూడా. యాక్చువల్ అది ట్రూ కాదండి. ఇక్కడ మీరు 1x75 GB చూశారు అంటే ఇది M5 AD కి అలాంగ్ విత్ AWS మీరు 1x75 GB అనే ఒక డ్రైవ్ మీకు ఇస్తారు వాళ్ళు. దానికి ఏం ఎక్స్ట్రా కాస్ట్ ఉండదు. ఈ 1x75 GB ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఇక్కడ ఈ కింద నుంచి వస్తుంది, ఇన్స్టెంట్ స్టోర్ లోంచి వస్తుంది. దాని ఇన్స్టెంట్ స్టోర్ అంటాం. అది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మీకు వస్తుంది. దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి మాట్లాడతాను. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. EBS అంటే మీకు EBS స్టోరేజ్ నుంచి EBS వాల్యూమ్స్ గా అసైన్ అవుతుంది. వేరాజ్
ఇక్కడ వచ్చి మీకు ఇలా 1x75 GB అంటే దీన్ని ఇన్స్టెంట్ స్టోర్ అంటాం. అంటే ఎక్కడైతే ఆ EC2 సర్వర్ డిప్లాయ్ అయిపోయిందో ఆ లోపల ఇన్స్టెంట్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గర నుంచి ఒక 75 GB అసైన్ అవుతుంది. ఈ రెండు క్లియర్ అండి. ఇన్స్టెంట్ స్టోర్ కి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కి రెండింటికి క్లియరా ఏది ఎక్కడ ఉంది అని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏంటి డిఫరెన్స్ అని. ఈ రెండు అర్థమైనయా? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఇది అర్థం కాకుండా పోయినా వేస్ట్ అందుకని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చెప్పండి. ఇన్స్టెంట్ స్టోర్ అనేది ఐ మీన్ అడిషనల్ స్టోరేజ్ అంటే అది ఎక్కడైతే మీ EC2 సర్వర్ డిప్లాయ్ అవుతుందో ఓకే అది ఆ లోకల్ అడిషనల్ స్టోరేజ్ ఎస్ అనుకోవచ్చు. దానికి అంటే మీకు బిల్ ఇయ్యరు వాళ్ళు, ఫ్రీగా ఇస్తున్నట్లు లెక్క. కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే 99.99% వచ్చి మీరు అసలు ఇన్స్టెంట్ స్టోర్స్ జోలికి పోరండి. అది ఎక్కడ చేయాలో నేను చెప్తాను. మోర్ ఓవర్ ఏంటంటే మీకు అన్ని మోడల్స్ లో ఉండదు చూడండి, కొన్ని మోడల్స్ లో మాత్రమే మీకు ఇన్స్టెంట్ స్టోర్ ఉంటుంది, అన్నిట్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఇది వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, గుర్రం ఉంటే నాడా కొనుక్కోవాలా, నాడా దొరికితే గుర్రం కొనరు. ఓకే, రివర్స్ లో చేయకూడదు. ఓకే, దాని ఏమంటారు, శారీ కొంటే స్పూన్ రావాలి, స్పూన్ వస్తే శారీ కొనకూడదు. ఓకే, ఇది కూడా అంతే. సో ఒకవేళ మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R4X లార్జ్ వాడుకుంటున్నారు, ఇది వచ్చింది ఇక్కడ EBS ఓన్లీ, సో వాడుకోండి, ఇబ్బంది లేదు. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ GPU ఇన్స్టెన్స్ కావాలా మిషన్ లెర్నింగ్ కోసం, ఇది చేయాలనుకుంటున్నారు, మీకు 8 GB ఇది, దాంతో పాటు 60 GB SSD వస్తుంది, యూజ్ చేసుకోండి అంతే. అంతేకాని దీనికోసం పోకూడదు అనమాట, దీనికోసం మేము సర్వర్లకు సెలెక్ట్ చేయకూడదు. అందుకే మీరు చూసారు అనుకోండి 99% అన్నిట్లో ఎక్కువ మీకు EBS ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇన్స్టెంట్ స్టోర్ అనేది మీకు ఏంటంటే అన్నిట్లో ఉండదు అనమాట. మీకు పెద్ద సర్వర్స్ లో మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే అది మీకు ఫ్రీ, మీకు ఎక్కువ ఛార్జెస్ వేయరు, మీకు ఫ్రీగా ఇస్తారనమాట. అంటే మీకు ఇచ్చిన బిల్లింగ్ లోనే కవర్ అయిపోతుంది. అది ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అయితే అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇన్స్టెంట్ స్టోర్ వచ్చి ఎక్కడైతే ఆ ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తుందో ఏ ఫిజికల్ సర్వర్ లో ఉన్న స్టోరేజ్ నుంచి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. వేరాస్ EBS వాల్యూమ్స్ వచ్చి మీకు సపరేట్ స్టోరేజ్, అది ఫాల్ట్ టాలరెన్స్ అంతా ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క AWS సర్వీస్ సర్వర్ కి EC2 సర్వర్ కి మీరు EBS వాల్యూమ్ అసైన్ చేసుకోవచ్చు. డజంట్ మ్యాటర్, అది ఇది కాదు, ఏ సర్వర్ కైనా మీరు EC2 సర్వర్ కి మీరు EBS వాల్యూమ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క EC2 సర్వర్ కి ఇన్స్టెంట్ స్టోర్ ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు డిప్లాయ్ చేసిన దానికి ఓకే, మీరు దాన్ని ఏమంటారంటే మీరు షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏదో కొన్నారు, ఏదో మొబైల్ కొన్నారు, దానికి ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, హ్యాపీ, ఇబ్బంది లేదు. అది డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి మీరు మొబైల్ కొనకూడదు. ఓకేనా, రివర్స్ లో పోతున్నారు. అలాగే మీరు ఏదో ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నారు, దానికి ఇన్స్టెంట్ స్టోర్ ఉంటే ఎస్, హ్యాపీ ఫర్ యూ, మీకు ఫ్రీ వస్తారు. అంతేగాని ఇన్స్టెంట్ స్టోర్ ఉందని ఆ సర్వర్ తీసుకోకూడదండి. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ స్టోర్ కి మరియు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కి ఓకే రెండింటికి వ్యత్యాసం ఏంటి ఇది చూద్దాం. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇన్స్టెంట్ స్టోర్ తీసుకుందాం. ఇన్స్టెంట్ స్టోర్ ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ టెంపరరీ స్టోరేజ్. It's temporary storage and data will be deleted if you stop and start, if server is not restarted అండి. ఓకే, రీస్టార్ట్ ఉంటుంది, స్టాప్ అండ్ స్టార్టెడ్ ఆర్ సింపుల్ గా రీసెట్ అంటాను. రీసెట్ అంటే ఏంటంటే మీకు బేసిక్ గా స్టాప్ చేసి స్టార్ట్ చేయడం అనమాట. ఓకే, స్టాప్ చేసి స్టార్ట్ చేయడం, మీకు డేటా పోతుంది, ఫస్ట్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. సెకండ్ ఏంటి, ఓకే, ఇట్ కెనాట్ బి increased or decreased. మీరు ఆ స్టోరేజ్ ని మీరు ఇంక్రీజ్ చేయలేదు, డిక్రీజ్ చేయలేరు యాక్చువల్ గా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, యాక్చువల్ గా మీకు ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అంటే ఓన్లీ SSD టైప్ ఇన్స్టెంట్ స్టోర్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో కాబట్టి మీకు ఏంటంటే ఇలాంటి కొన్ని ఇక 3 డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చి పైందండి యాక్చువల్గా, అండ్ సెకండ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు అసైన్ చేశారనుకోండి, ఇప్పుడు 70 GB మీకు అసైన్ అయింది. ఓకే, మీకు 70 GB అసైన్ అయింది ఇక్కడ తీసుకుంటే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వచ్చాను అనుకోండి, సో ఇక్కడ ఉంది
మీకు ఏముంది ఇక్కడ ఒక C5D లార్జ్ ఉంది అనుకోండి, ఒక 50 GB మీకు అసైన్ అవుతుంది. కానీ దాంట్లో ఏమైనా ఫైల్స్ పెట్టారనుకోండి, ఆ సర్వర్ గాని రీబూట్ స్టాప్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, ఆ డేటా అంతా పోతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే దాంట్లో పెట్టకూడదు. ఓకే, సో అదే EBS వాల్యూమ్కి వచ్చామనుకోండి, ఇక్కడ వచ్చిన EBS వాల్యూమ్స్కి వచ్చామనుకోండి, దీన్ని ఏమంటారంటే ఇట్స్ పర్సిస్టెంట్ స్టోరేజ్ అంటారు. ఇట్స్ పర్సిస్టెన్స్, సింపుల్ గా చెప్పాలంటే పర్మనెంట్ స్టోరేజ్ అనుకోండి. పర్మనెంట్ స్టోరేజ్. పర్మనెంట్ స్టోరేజ్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక ఫైల్ క్రియేట్ చేస్తే మీకు ఆ ఫైల్ డిలీట్ అయిపోదండి. వెనక స్టోరేజ్ ఏమైనా అటు ఇటు అయినా కూడా అట్లే ఉంటుందన్నమాట. నా ఉద్దేశం పర్మనెంట్ స్టోరేజ్ అంటే మీరు పోయి ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ ని డిలీట్ చేసి ఇది పర్మనెంట్ స్టోరేజ్ కాదు, అది కాదు చెప్పడం. ఓకేనా? సో నా టైర్ పంచర్ కాదంటే మీరు పంచర్ చేసి పంచర్ అయిందని కాదు అర్థం, అట్లా కాదు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఆ డేటా పోదు, అలాగే ఉంటుంది. అంటే సర్వర్ రీబూట్ అయినా స్టాప్ చేసి స్టార్ట్ చేసినా అటువంటి టైంలో డేటా వచ్చి పోదు, మీకు అలాగే ఉంటుంది. సెకండ్ది ఏంటంటే యూ కెన్ డిక్రీజ్ చేయలేరు కానీ యూ కెన్ ఇట్ కెన్ బి ఇంక్రీజ్ టు ఐ థింక్ మ్యాక్స్ ఆఫ్ 16 TB, 16 TB దాకా వెళ్ళొచ్చండి. మూడోది వచ్చి మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. 3 టైప్స్ ఉన్నాయి యాక్చువల్. నార్మల్గా అయితే SSD అండ్ HDD ఆర్ అవైలబుల్. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్స్, సో హై పర్ఫార్మెన్స్ అండ్ లో పర్ఫార్మెన్స్ డ్రైవ్స్ ఇవి అవైలబుల్ అనమాట. ఇది డిఫరెన్స్. సో కాబట్టి ఇది మీరు ఏది వాడాలి వీటిల్లో అంటే, కళ్ళు మూసుకొని మీరు వాడాల్సింది ఏంటంటే EBS వాల్యూమ్స్ అండి. ఇక్కడ అసలు డిస్కషనే లేదు, అది ఇది డిస్కషనే లేదు. ఓకేనా? మీరు దేనికైనా సరే ఎక్కడైతే డేటా అనేది మనకి కంపల్సరీ ఉండాలా, ఎటు పోకూడదు, డేటా డిలీట్ కాకూడదు, సర్వర్ రీబూట్ అయినా స్టాప్ అయినా మామూలుగా స్టాప్ అయినా డేటా డిలీట్ అవ్వకూడదు అనేది మన ముఖ్య ఉద్దేశం అయితే మీరు చేయాల్సి వచ్చింది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు EBS వాల్యూమ్స్ మాత్రమే వాడుకోవాలి, ఇన్స్టెన్స్ స్టోర్ వాడకూడదు. ఓకేనా? సరే, ఇన్స్టెన్స్ స్టోర్ ఫైన్. ఓకే, సో మరి ఇన్స్టెన్స్ స్టోర్ ఎప్పుడు వాడాలో అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ టెస్ట్ చేయాలి దీన్ని. యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్ చేసి ఎలా ఫార్మేట్ చేసి ఇంక్రీజ్ చేయడం ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీకు ఒక లెట్స్ టేక్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఏదన్నా నేను పైకి వస్తానండి. పైకి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కరెంట్ జనరేషన్ ఇక్కడికి వచ్చి జనరల్ పర్పస్ ఇచ్చి ఆల్ జనరేషన్స్ ఇచ్చి, సో నేను ఏం చేస్తానంటే M3 మీడియంకి వెళ్తానండి. ఓకే, M3 మీడియం వెళ్ళాను అనుకోండి, సో మీకు ఏమవుతుంది యాక్చువల్గా, లేదా పైకి వస్తే M4 అని ఇవన్నీ EBS అనమాట. M3 మీడియం తీసుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే 1x4 GB SSD వస్తుందండి. ఈ సర్వర్ని డిప్లాయ్ చేద్దాం. మనం ఈ సర్వర్ని డిప్లాయ్ చేసి నేను దానికి ఎక్స్ట్రా EBS వాల్యూమ్స్ యాడ్ చేసి నేను చేసినట్టు ఎలా ఫార్మేట్ చేద్దాం, డేటా పెడదాము, సర్వర్ షట్ డౌన్ చేసి స్టార్ట్ చేద్దాము, డేటా ఉంటుందా పోతుందా ఇవన్నీ కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, M3 మీడియం సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని వస్తాను. అయితే యాజ్ యూజువల్ లాగౌట్ చేసింది. ఎనీ క్వశ్చన్స్ అని ఏమైనా అర్థం కాలేదా? హర్ష, ఇప్పుడు మనకి డేటా పోతుంది అన్నారు కదా, ఇన్స్టెంట్ స్టోరేజ్ ఉంటే, సో దానికి మనం హైబర్నేషన్ అనే కాన్సెప్ట్ ఏమన్నా యూజ్ చేస్తే అదేమన్నా ఉపయోగపడుతుంది అంటారా? హైబర్నేషన్ మెమరీకి సంబంధించిందండి, డిస్క్ సంబంధించింది కాదు. ఓకే అన్న, ఇది రూట్ వాల్యూమ్ EBS వాల్యూమ్ కిందకి వస్తుంది కదా? ఆల్వేస్ అండి, ఎప్పుడు EBS వాల్యూమే. రూట్ వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ EBS వాల్యూమ్. సరే, సో మనం వచ్చి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తాను. T2 మైక్రో కాదు, మనకు కావాల్సింది ఏంది, T3 మీడియం కదా, సారీ M3 మీడియం కదా. ఓకే, సో M3 మీడియం సెలెక్ట్ చేస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ M3 మీడియంతో ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు US ఈస్ట్ 1 లో ఇచ్చు, కానీ 1A లో డిప్లాయ్ చేయొద్దండి. నేనేం చేస్తానంటే 1B లో డిప్లాయ్ చేస్తాను. చూడండి, 1A లో చేయొద్దు, 1B లో చేయండి. 1A లో చేసి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే మీరు ట్రై చేయండి. ఈ మోడల్ అక్కడ అవైలబుల్ లేదు యాక్చువల్గా, అందుకని.
సో 1B లో వచ్చేస్తాను. నాకు ఎలా తెలుసు అంటే ముందు చేస్తే ఎర్రర్ వచ్చింది కాబట్టి తెలుసండి. ఓకే, సో తీసుకుంటాను. సో నెక్స్ట్ స్టోరేజ్ అంటాను. ఈ స్టోరేజ్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, కానీ ఇది గమనించండి, ఇన్స్టెంట్ స్టోరేజ్ 0 ఆటోమేటిక్ గా అదే అసైన్ చేస్తుంది అనమాట. మనం నేను ఏం చేయాల్సిన పనిలే. అయితే కొన్ని పెద్ద సర్వర్స్ లో ఏం చేస్తుంది అంటే కొన్ని పెద్ద సర్వర్స్ లో మనమే అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ యాడ్ అని చెప్పి అటాచ్, నేను ఎక్స్ట్రా వాల్యూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది మళ్ళీ చేద్దాం, ఇప్పుడే కాదు. సో మీకు వచ్చి ఇది ఇన్స్టెంట్ స్టోర్ అన్నమాట. చూసి నేను చెప్పాను ఇది పెంచలేరు తగ్గించలేరని. సో నెక్స్ట్ రండి, నేమ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, టెస్టింగ్ స్టోరేజ్ అని ఒక పేరు ఇస్తా దీనికి. ఓకే, మీకు లాంచ్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ సర్వర్లో ఒక లాగిన్ చేస్తాం. సర్వర్లో లాగిన్ చేసి అసలు డిస్క్లు ఏమున్నాయి, ఏం డిస్క్లు ఉన్నాయి, అడిషనల్ గా డిస్క్లు కొంచెం స్టోరేజ్ పెడతాను దాని లోపల, నీకు ఒక షెల్ స్క్రిప్ట్ లాగా వాడతాను యాక్చువల్ గా. చూద్దాం. ఓకే, సో మనం ఏం చేద్దాం, దీనికి లాగిన్ చేద్దాం. రైట్, సో ఇక్కడ నేను టైప్ చేసే కమాండ్ ఏంటంటే lsblk అని టైప్ చేశాను అనుకోండి, అంటే లిస్ట్ బ్లాక్స్ అని టైప్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు చూసే 2 డ్రైవ్లు కనిపిస్తాయండి. ఒకటి వచ్చి XVDA అనమాట. మీరు చూసినట్లయితే ఈ డ్రైవ్ పైన ఒక పార్టిషన్ క్రియేట్ చేశారు, విచ్ ఈస్ 8GB పార్టిషన్, అంటే మొత్తం ఉన్నదానంతా కూడా పార్టిషన్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చి XVDB, ఇది వచ్చి మన 4GB, దేనికి మౌంట్ అయింది చూడండి, /media/fr, అంటే ఈ ఫోల్డర్ కి మౌంట్ అయింది అనమాట. మనం నెక్స్ట్ మనం కూడా డ్రైవ్స్ క్రియేట్ చేసి మౌంట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే దీని లోపలికి వెళ్తాను. దీని లోపలికి వెళ్ళి, సో ఏముంది దీని లోపల, ఏం లేదు. సో mkdir ఫోల్డర్ 1 అంటాను. తర్వాత సిపి ఫోల్డర్ 1కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏమన్నా కొన్ని ఫైల్స్ పెడదాం, ఒక 10 ఫైల్స్ కావాలనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను, i = 1, సింపుల్ షెల్ స్క్రిప్ట్ అనమాట. సో నేను ఏం చేస్తాను, వైల్ అనిచ్చి $i-11 అనిచ్చి, ఓకే, సో డూ అనిచ్చి ఇక్కడికి వచ్చి, సో నేనేం చేస్తాను, ఎకో డేట్ అంటాను. డేట్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫైల్ $i అంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, స్లీప్ 5 అంటాను. తర్వాత i = $i+1 ఇట్లా అంటాను. సో డన్ అంటాను. సో ఇది ఒక చిన్న శాంపుల్ షెల్ స్క్రిప్ట్ అండి. ఇది ఏం చేస్తుందంటే మీకు 10 ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్క ఫైల్లో ఫైల్ 1 2 3 4 5 6 7 8 9 10 అని క్రియేట్ చేస్తుంది. ఓకే, దాంట్లో ఆ డేట్ అనేది ఆ టైం, అంటే నేను స్లీప్ 5 అంటే 5 నిమిషాలు 5 సెకండ్లు ఆగుద్ది అనమాట. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో 10 ఫైల్స్ చెప్పాను కాబట్టి మీకు 50 సెకండ్స్ అనమాట. అదేం చేస్తుందంటే మీకేం చూపించట్లేదు, నేను ఏదైనా ఎక్కువ ఇచ్చి చూపించేది. బట్ ఎనీవే అదేం చేస్తుందంటే మీకు ప్రతి 5 సెకండ్లకి ఎకో డేట్ అని చేసి ఆ వచ్చిన దాన్ని అవుట్పుట్ ని తీసుకెళ్ళి ఫస్ట్ టైం వచ్చి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అలాగే మీకు 10 ఫైల్స్ దా క్రియేట్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ నెంబర్ వచ్చి 11th ఫైల్ వస్తుందో అప్పుడు ఇది ఆపేస్తుంది అనమాట. ఆపేసి ఏం చేస్తుందంటే నాకు లూప్ బయటకు వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను చెక్ చేయొచ్చు యాక్చువల్ గా, లూప్ సరిగ్గా పనిచేయలేదంటే ఫైల్స్ క్రియేట్ అవుతా పోతాయండి, అందుకని. అయిపోయింది చూడండి, యా అయిపోయింది. ఇప్పుడు చూడండి LL అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఫైల్ 1 2 3 4 10 వచ్చింది అనమాట. నేను ఏం చేస్తాను, క్యాట్ ఫైల్ 1 అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏం చేస్తుంది, థర్స్డే మండే 3:43 సెకండ్స్ 8 ఉంది కదా. ఇప్పుడు చూడండి 2 అని ఇచ్చాను అనుకోండి, 13 వచ్చింది చూడండి, ఎందుకంటే 5 సెకండ్స్ తర్వాత క్రియేట్ అయింది అనమాట ఇది. అలాగే అన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను యాక్చువల్ గా. ఓకే, సో మీరు చూసినట్లయితే ఈ ఫోల్డర్ 1 ఎక్కడ ఉందండి, ఈ ఫోల్డర్ 1 అనేది
ఈటీసీ మీడియా /media FRML లో ఉందన్నమాట. LSBLK అని టైప్ చేస్తే మీకు వస్తుంది చూసారా. అంటే ఇది టెంపరరీ స్టోరేజ్ బై ద వే. అంటే నేను సిస్టమ్ షట్ డౌన్ చేసి స్టార్ట్ చేస్తే ఈ ఫోల్డర్ అంతా పోతుంది. మీరు చూస్తున్న ఫోల్డర్ 1 అంతా పోతుంది. అది చెక్ చేద్దాం. అయితే నాకు ఎక్స్ట్రాగా ఇంకొక డ్రైవ్ అసైన్ చేయొచ్చండి నేను. దానికోసం ఏం చేస్తాను, కిందకు వచ్చి వాల్యూమ్స్కి వస్తాను. వాల్యూమ్స్కి వచ్చి ఒక 2 GB వాల్యూమ్ క్రియేట్ చేశాను అనుకోండి. మనం 2 GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. వీటి గురించి మళ్ళీ మాట్లాడదామండి, డోంట్ వరీ. ఈ జనరల్ పర్పస్ ఏంటివని మళ్ళీ మాట్లాడదాం. 2 GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. 2 GB వాల్యూమ్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, యాక్చువల్గా మీరు ఎక్కడ డిప్లాయ్ చేశారో మెషిన్ ని అక్కడ ఉండాలండి. 1B లో డిప్లాయ్ చేసాం కాబట్టి 1B లో ఇచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ వాల్యూమ్ అంటాను. రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే అటాచ్ వాల్యూమ్ అంటానండి. అటాచ్ వాల్యూమ్ చూడండి, ఇదేమంటుంది, US ఈస్ట్ 1B అని చెక్ చేస్తుంది. మన మిషన్ అక్కడేగా ఉంది, టెస్టింగ్ స్టోరేజ్ ఇచ్చి నేను అటాచ్ అంటాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఇది కూడా అవసరం లేదు. ఓకే, మళ్ళీ LSBLK అని చేస్తే మీకు XVDF అని వచ్చింది చూసారా. సో ఇప్పుడు మీకు ఇది రా పార్టిషన్ అండి. నేను ఏం చేయాలి, మళ్ళీ దీన్ని నిన్న చేశాను చూసారా, FDisk చేయాలా, నేను మీకు చెప్పాను బిఎన్ చేయాలి, ఉడికించాలని, సేమ్ అదే ఫార్మాట్ అన్నమాట. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఫార్మాట్ చేస్తాను. ఏమని, FDisk అని చెప్పి మన కాలేజీలో పార్టిషన్స్ చేసుకోవచ్చు. 1 GB అట్లా చేయొచ్చు. నేను ఏంటంటే మొత్తం 2 GB ఒకే పార్టిషన్ చేస్తాను. N అనివ్వండి, 1 2 3 4, తర్వాత W ఇవ్వండి. ఇప్పుడు LSBLK అని టైప్ చేస్తే మీరు చూస్తే దాని కింద కూడా పార్టిషన్ క్రియేట్. ఇదంతా ప్యూర్ లైనెక్స్ అండి. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ AWS. ఇదంతా లైనెక్స్ అన్నమాట. ఓకే, సో నేను దీని కింద కూడా పార్టిషన్ క్రియేట్ చేశాను. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ ఏంటి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలా. సో MKFS, సో నేను ఏం చేస్తాను, ext4, మీకు మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ext3 ext4 ఎక్స్టెండబుల్ వర్షన్ 4 ఇది యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, dev అని ఇచ్చి XVDF అని ఇస్తాను ఇక్కడ. డన్. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు నేను మౌంట్ చేయాలండి. యాక్చువల్గా మౌంట్ కోసం నేను ఏం చేస్తానంటే రూట్ కింద mkdir ఓకే మై EVS వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇప్పుడు నేను df-h అని టైప్ చేస్తే మీకు ఇంకా మౌంట్ కనిపించండి. df-h అంటే ఆ EBS వాల్యూమ్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి. అవునా, మీకు EBS వాల్యూమ్ ఎక్కడ కనిపించట్లేదు. సో నేను ఏం చేయొచ్చు, యాక్చువల్గా మౌంట్ అని చెప్పి, ఓకే మౌంట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, స్లాష్ దాన్ని ఏమంటారు, dev xv ఓకే ఓకే LSBLK అంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మౌంట్ ఏది, dev XVDF1 అండి. తీసుకెళ్ళి ఎక్కడ మౌంట్ చేయాలా, సో మై EBS వాల్యూమ్ మౌంట్ చేయాలా. ఓకేనా, ఎంటర్ కొట్టండి. మీకు ఇప్పుడు మళ్ళీ df-h అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మౌంట్ అయిపోయింది చూసారా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఈ సర్వర్ నేను కానీ రీబూట్ చేశాను అనుకోండి, మీకు డేటా అంతా డేటా ఉంటుంది కానీ మీకు ఇది కనిపిస్తుంది. ఇది చూడండి బాగా, ఇప్పుడు మౌంట్ అయింది కదా, మనం మౌంట్ చేసి చూద్దాం. సో డోంట్ వరీ. అయితే కొన్ని ఫైల్స్ పెడదాం దాని లోపల. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ కూడా mkdir ఫోల్డర్ 100 అని క్రియేట్ చేస్తాను. దాని లోపలికి వచ్చి ఇక్కడ ఏం చేస్తాను, మీకు I is equal to ఓకే I is equal to 20 అని ఇస్తాను. ఇచ్చి while $i hyphen less than ఓకే 31 అంటాను. ఇచ్చి డూ అని ఇచ్చి, సో నేను ఇక్కడ ఏం చేస్తాను, యాక్చువల్గా మీకు ఇక్కడ కూడా సో ఎకో అని చెప్పి డేట్ అని ఇచ్చి తీసుకెళ్ళి ఫైల్ $i అని ఇచ్చి, ఓకే సో ఇక్కడ వచ్చి స్లీప్
3 ఇస్తానులేండి, 5 అవసరం లేదు. సో I ఈక్వల్ టు ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎకో క్రియేటెడ్, అంటే మనకి నిజంగా అవుతుందో లేదో తెలియాలి కదండి, అందుకని నేనేం చేస్తాను, క్రియేటెడ్ ఫైల్ నెంబర్ $i అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడ డన్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, ఎక్కడో తప్పు చేసాం. సో డూ స్లీప్ 3 $i+1 ఎక్స్ట్రా బ్రాకెట్ బ్రాకెట్ మిస్ అయిపోయింది. సో ఇదే ఇబ్బంది అనమాట. ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దాం, ఇట్లా వెనక్కి వచ్చి ఓకే 3 seconds అనమాట. సార్ ఇప్పుడు ఇది టెంపరరీ మౌంటింగ్ కదా సార్, మీరు చేసింది? ఏ టెంపరీ ఇంకా నేను FS ట్యాబ్ లో పెట్టలేదండి, బట్ మీకు చూపించాలి కదా ఎలా యాక్ట్ అవుతుందని, దానికోసం ఇంకా నేను FS ట్యాబ్ లో పెట్టలేదు. ఫైల్స్ జస్ట్ క్రియేట్ చేసి సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను. సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేసి రీబూట్ కాదండి, సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే 2 డేటా కనిపిది మీకు. ఓకే, అంటే 2 డేటా పోలేదు యాక్చువల్గా, బట్ చెప్తాను. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, నాకు ఫైల్స్ ఉన్నాయి, ఫైల్ 20 to 30 ఉన్నాయి. ఓకే, ఫోల్డర్ 100లోకి రాలేదా, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆర్ MV ఓకే దీంట్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తాను, బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు చూడండి DF-H అంటే మీకు మన టెంపరరీ వాల్యూమ్ వచ్చి మన ఇన్స్టెన్స్ దీనికి మౌంట్ అయింది, మన 2 GB వాల్యూమ్ దీనికి మౌంట్ అయింది. ఓకే బాగా చూడండి. సో మనకి ఫైల్స్ కూడా LL మీడియా ఎఫ్ఆర్ఎంఎల్కి వస్తే దీంట్లో ఏముంది, ఫోల్డర్ 1 ఉంది. అలాగే ఈ మై EBS వాల్యూమ్కి వస్తే మీకు ఏముంది, ఇక్కడ వచ్చి మీరు చూసినట్లయితే ఫోల్డర్ 100 ఉంది. ఇప్పుడు దీన్ని స్టాప్ చేస్తానండి, స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి స్టాప్ అంటాను. సో మీకు మెషిన్ అంతా స్టాప్ కావాలండి. మీకు మెషిన్ అంతా స్టాప్ అయిపోయినాక సో మనం ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినాక యాక్చువల్గా 2 కనిపించదు మీకు. అయితే మీకు EBS వాల్యూమ్ డేటా ఎటు పోదండి, కాకపోతే మీరు మౌంట్ లో ఇవ్వలేదు కాబట్టి, అంటే ETC FS ట్యాబ్ లో ఇవ్వాలన్నమాట, అప్పుడే మౌంట్ అవుతుంది. అది మళ్ళీ మనం ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం, ఏమవుద్దో చెక్ చేద్దాం. ఓకే స్టాప్ అయిందా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే సో మళ్ళీ లాగిన్ చేద్దాం, ఎందుకంటే ఈ పనికి రావు ఇంకా, ఎందుకంటే మీకు క్లోజ్ అయిపోయి ఉంటే మళ్ళీ తీసుకోవాలి. ఎస్ సార్ స్టార్ట్ చేస్తే IP అడ్రస్ మారుతుందా సార్? మారింది, అవును మారుతుందండి, మారనివ్వండి, ప్రాబ్లం ఏంది. పబ్లిక్ IP మారితే ఏమైతే అండి, ప్రైవేట్ IP మారదు, అట్లే ఉంటుంది కదా, సో దాని ఇబ్బంది ఏమి లేదు. పైగా మీరు అసలు పబ్లిక్ ఐపీలో వాటర్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్, సో ఇబ్బంది ఏం లేదు. మీరు స్టార్ట్ చేస్తే ఈ IP మారదండి, ఈ IP ఈ సర్వర్ బతికిన రోజులు అదే ఉంటుంది. మీకు పబ్లిక్ IP మారుతుంది, పబ్లిక్ IP మోస్ట్ ప్రాబ్లీ వాటర్ కదా, అది ఇబ్బంది లేదు. సరే ఇప్పుడు మళ్ళీ DF-H అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే మన మై EBS వాల్యూమ్ మీరు కనిపించట్లేదు చూడండి. సరే దానికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఎఫ్ఆర్ఎంఎల్ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు బేసిక్ గా మన ఫోల్డర్ 1 కనిపించలేదు చూడండి. సో కాబట్టి మీకు ఇన్స్టెంట్ స్టోర్ లో పెట్టినప్పుడు డేటా పోతుంది, ఇంకా ఆ మాత్రం దానికి ఇవ్వడం ఎందుకు సార్ వాడు అసలు మనకి స్టోరేజ్ అంటే, ఇదేం యూస్ కేసు దానికి ఉంటాయండి, దానికి రేపు మాట్లాడదాం. సో డోంట్ వరీ, దానికి రేపు మాట్లాడదాం, నేను చెప్తాను దాని గురించి, వరీ కావాల్సింది యాక్చువల్ ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. ఓకే సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాము,
సరే మన అసలు మన వాల్యూమ్ ఏమైపోయింది, అది ఎక్కడికి పోలేదండి, డేటా అలాగే ఉంది. సో దానికోసం మనం ఏం చేయాల్సి వస్తుందంటే మళ్ళీ LSBL కి మౌంట్ చేస్తే వస్తుంది. రైట్ నో మీరు LL అని చెప్పి మై EBS వాల్యూమ్కి వస్తే మీకు ఇక్కడ ఏం కనిపించదు, ఎందుకంటే మౌంట్ కాలేదు కాబట్టి. సో నేనేం చేస్తాను, మౌంట్ dev xvdf1 అని ఇచ్చి మై EBS వాల్యూమ్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూసారు అనుకోండి, మై EBS వాల్యూమ్ అని చెప్తే ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డర్ లోకి వెళ్ళారు అనుకోండి, అన్ని ఫైల్స్ ఎక్కడికి పోలేదు. కాకపోతే ఏమైంది అని అడిగారు అనుకోండి, యాక్చువల్ గా ఏమైంది అని అడిగారు అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు యాక్చువల్ గా, ఇక్కడికి వచ్చి నానో ETC FS ట్యాబ్ లోకి వెళ్ళి ఓకే ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ ఇస్తేనే మీకు మళ్ళీ సర్వర్ రీబూట్ అయినప్పుడు మౌంట్ అయితే యాక్చువల్ ఇక్కడ నుంచి చూడండి, యాక్చువల్ గా మీరు చూసారా అట్లా ఇట్లా ఇస్తాం అనమాట. ఇట్లా వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో నేను బేసిక్గా ఇది ఇస్తాను అనమాట, ext4 అని ఇవ్వాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇది తీసుకుంటాను, ఇచ్చేసి సరే డేటా మనం రిప్లికేట్ చేద్దామండి, ఐ మీన్ కాపీ చేద్దాం. సిడి మై EBS ఫోల్డర్ లోకి వెళ్ళి నేనేమంటాను యాక్చువల్గా, మనం అడిషనల్ కొన్ని ఫైల్స్ పెడదాం. ఓకే ఇందాక మనం వాడిన స్క్రిప్ట్ ఉంది కదా, ఈసారి ఏమంటానంటే i = 31 అని ఇచ్చి ఇలా ఎంటర్ కొట్టాం అనుకోండి, ఇది వచ్చి 41 దాకా అంటాం. ఓకే సో సో బ్యాక్ ఎండ్ లో క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా నేను ఎక్కువ క్రియేటింగ్ ఫైల్ అది ఇవ్వలేదు అనమాట, అందుకని 3 seconds ఒక 30 seconds బాద్ క్రియేట్ అయిపోయి మనకి ఇంకో ఎక్స్ట్రా ఇంకొక 10 ఫైల్స్ రావాలండి. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ క్రియేట్ అవుతుంది, సో ఇట్స్ ఓకే. ఓకే అయిపోయింది. సో ఇక్కడ చూసాను అనుకోండి, మీరు చూస్తే 20 to 40 మొత్తం ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, సిపి ఫైల్ స్టార్ అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేస్తాను, మీడియా ఎఫ్ఆర్ఎంఎల్కి ఇద్దాం యాక్చువల్గా. ఓకే సో ఇప్పుడు చూస్తాను అనుకోండి, మీడియా ఎఫ్ఆర్ఎంఎల్కి వెళ్ళాను అనుకోండి, అన్ని ఫైల్స్ ఇక్కడ చేసి అక్కడే చేసి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి మరీ టూ మచ్ స్టాప్లు స్టార్ట్లు చేయొద్దండి. AWS ఏం చేస్తుంది తెలుసా, మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ప్రతిసారి అదొక కొత్త అవర్గా కౌంట్ చేస్తుంది. ఓకేనా, నేను చేశాను కదా అని చెప్పి 30 సార్లు స్టాప్ చేసి స్టార్ట్ చేయొద్దు, తర్వాత బిల్లు విపరీతంగా వచ్చినప్పుడు ఏం సార్ ఇన్నిసార్లు వచ్చింది అనుకుంటారేమో. మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే దట్ విల్ బికమ్ ఏ కొత్త అవర్ వస్తుంది మీకు. ఓకేనా, మీరు 10 గంటలకి స్టార్ట్ చేసి 10:15కి 10:30కి 10:45కి 11 గంటలకి 5 సార్లు రీబూట్ చేశారు అనుకోండి, 5 hour కౌంట్, అది 1 hour కౌంట్ కాదు. ఓకేనా హర్ష గారు, ఎస్ సార్ అది మీరు సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీరు యూజ్ చేసిన మీరు స్క్రిప్ట్ కమెంట్స్ అని అది మెమరీలో ఉంటాయండి అట్లాగా? హిస్టరీలో ఉంటాయి కదండి, హిస్టరీ అని టైప్ చేస్తే మొత్తం వస్తాయి, సేవ్ అయి ఉంటాయి. మనం ఏం టైప్ చేసాం స్టార్ట్ చేస్తే మనకు ఉంటాయి, అంటే స్టాప్ చేసినప్పుడు కూడా మనకి అట్లా సేవ్ అయి ఉంటాయండి అవి? ఉంటాయి. ఎస్ అది దగ్గర మీకు హిస్టరీ అని టైప్ చేస్తే వచ్చేస్తాయండి. ఓకే 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 మీకు స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ. Sure, any specific reason why we are losing data? Generally, computer restart చేస్తే we don't lose the data కదా. రీస్టార్ట్ కాదండి, స్టాప్ అండ్ స్టార్ట్. రీస్టార్ట్ చేస్తే ఉంటుంది, స్టాప్ అండ్ స్టార్ట్. సో అది ఆపరేటింగ్ సిస్టమ్ కాదండి, ద నేచర్ ఆఫ్ ఇన్స్టెంట్ స్టోరీ అదే అనమాట యాక్చువల్గా. సో ఇన్స్టెంట్ స్టోరీ ఏంటంటే వాళ్ళు అలా డిజైన్ చేసి పెట్టారు పోవాలి అని చెప్పి. ఎందుకంటే ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ స్టోర్ నేను ఏం చెప్పాను, అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఇన్స్టెంట్ స్టోర్ అనేది సింగిల్ సర్వర్ లో ఉంటుందండి, కాబట్టి ఆ హార్డ్వేర్ అనేది తన జీవిత కాలంలో ఎప్పుడో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో కాబట్టి మీరు వాడు పర్మనెంట్ స్టోరేజ్ ఆఫర్ చేశాడు అనుకోండి, మీరు దాంట్లో క్రిటికల్ డేటా పెట్టారు అనుకోండి, డేటా పోయి సర్వర్ అంతా పోయినాక డ్రైవ్ పోయి మొత్తం డేటా పోయింది అనుకోండి, వాడి మీద కేసేస్తారుగా మీరు. అందుకని అంటే ప్రాబ్లం ఉంది, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అది యాక్చువల్గా ఒకే సర్వర్ లో స్టోరేజ్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అప్ ఫ్రంట్ ఏం చెప్తున్నారు, బాబు ఇంటర్నల్ స్టోరేజ్ ఇది ఇన్స్టెన్స్ స్టోర్, దీంట్లో మీరు స్టార్ట్ చేస్తే డేటా పోతుంది, సో డోంట్ పుట్ ద క్రిటికల్ డేటా అని అప్ ఫ్రంట్ చెప్పేస్తున్నారు. ఓకేనా, అందుకని మీరు పెట్టకూడదు, అది బై డిజైన్ యాక్చువల్ గా. Makes sense. Thanks. సరే, మెషిన్ అప్ పాయింట్ ఉంది మీకు. ఓకే, ఇప్పుడు మనం మౌంట్ చెక్ చేద్దామండి. ఓకే, సో df-h అని టైప్ చేస్తే మీకు చూస్తే ఈసారి మన మౌంట్ వచ్చింది చూడండి, ఎందుకంటే FS ట్యాబ్ లో పెట్టాం కదా. సో LL అని చెప్పి మీరు ఇక్కడ ఇచ్చారు అనుకోండి, మీ డేటా ఎటు పోదు, ఫోల్డర్ వెళ్ళాం అనుకోండి, మీకు ఫైల్స్ అలాగే ఉన్నాయి చూడండి, కానీ FRML వెళ్ళిపోయింటాయి చూడండి. మీడియా FRML ఉంటే డేటా ఉండదు అక్కడ యాక్చువల్ గా. అదే రీబూట్ చేస్తే డేటా అలా ఉంటుంది, అది మీరు ట్రై చేయండి, అది మీకు హోంవర్క్ అనమాట. సో నేను స్టార్ట్ చేస్తే పోద్దని చెప్పాను, నేనేం చెప్పాను, రీబూట్ చేస్తే మాత్రం మీకు డేటా ఇటు పోద్దు, FRML అలాగే ఉండదు నేను చెప్తున్నాను యాక్చువల్గా. కానీ ప్రూఫ్ ఏంటి, అలాంటప్పుడే మీరు టెస్ట్ చేయాలి, రాసుకోవాలి. మీ పక్కన క్లాస్ లో చెప్పేటప్పుడు మీ పక్కన ఒక నోట్బుక్ ఉండాలి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తుంటే ఓకే సార్ ఇలా చెప్పారు, ఓకే మనం టెస్ట్ చేయాలి కదా, నా మాట ఎందుకు మీరు నమ్మాలి. సో కాబట్టి మీరు ఏం చేయాలా, రైట్ చేసి పక్కన రాసి పెట్టుకొని తర్వాత టెస్టింగ్ చేయాలా. ఆ టెస్టింగ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనమాట, అవన్నీ సాల్వ్ చేసుకుంటా పోతే మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, నేను జాబ్ లో చేసి మీకు చెప్పిన దానికంటే మీకు ఇప్పుడు కంపెనీలో జాబ్ మీకు ఎందుకు ఇచ్చారంటే అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవ్వరండి, అక్కడ మీరు పని చేయడానికి. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను క్లాసెస్ చెప్పి వచ్చిన నాలెడ్జ్ దాన్ని తీసుకెళ్లి నా జాబ్ లో వాడాను, అక్కడ వచ్చిన దాని వల్ల నాకు గెయిన్ అయిన నాలెడ్జ్ స్టూడెంట్స్ కి ఇచ్చాను యాక్చువల్ గా. సో కాబట్టి ట్రైనింగ్ అనేది నేను ఇవ్వడం వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను యాక్చువల్ గా. నేను జాబ్ లో నేర్చుకునే ఉంటే సగం అయితే సగం ట్రైనింగ్ లో నేర్చుకున్నాను, ఎందుకంటే మీ డౌట్స్ కానీ తర్వాత మీకు చెప్పేటప్పుడు నాకు డౌట్ వస్తుంది అనమాట, ఇది ఎందుకు లేదు అని చెప్పి దాన్ని రాసి పెట్టుకుంటాను, నోట్ చేసి పెట్టుకుంటాను, టెస్ట్ చేస్తాను తర్వాత. ఎనీవే, సో ఇదండి మనకి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం విండోస్కి అయితే ఎలా చేయాలి, ఇదేంటంటే లైనక్స్ బాగానే ఉంది, మనం అసైన్ చేసాము మీకు LSBL అంటే సరిపోతుంది. సో అయితే ఫస్ట్ నేను ఎక్స్పాండ్ చేద్దాం, 2 GB ఉంది కదా, నేను ఆల్రెడీ చేసాం, బట్ ఎనీవే మనకి టైం ఉంది కాబట్టి మనం 2 GBని ఏం చేద్దామంటే 4 GB చేయాలండి. 2 GBని 4 GB చేయాలి యాక్చువల్ గా. సో దానికి ఏం చేయొచ్చు, ఫస్ట్ వాల్యూమ్స్ సైజ్ పెంచాలి. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి వాల్యూమ్స్కి వచ్చి దీని పేరు ఏంటి యాక్చువల్ గా, 2 GB కదా, మోడిఫై వాల్యూమ్ అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, సో నేను ఈరోజు రేపు కొంచెం తొందరగా వదిలిపెడతాను ఏమండి, కొన్ని పని ఉంది యాక్చువల్గా. సో కాబట్టి మనం ఈరోజు ఏం చేద్దామంటే, ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇది వాల్యూమ్స్ ఎలా ఎక్స్టెండ్ చేయాలి, ఎలా చేయాలి అని చూద్దాం యాక్చువల్గా. అలాగే ఏం చేస్తానంటే మేబీ డ్రైవ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరకపోవచ్చు, రేపు చేద్దాము. రేపు వచ్చి డ్రైవ్స్ ఎలా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ అండ్ స్నాప్ షాట్ రేపు మాట్లాడదాం యాక్చువల్గా. సో మండే నుంచి మళ్ళీ మనం లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ వెళ్ళొచ్చు. సరేనండి, నేను ఇక్కడ ఏం చేస్తాను, మనం ఇది రిఫ్రెష్ చేసాం అనుకోండి, 2 GB 4 GB అయింది. అయితే మీకు ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అదర్ సైడ్ ఇంక్రీజ్ కాదండి. సో మీకు ఇక్కడ ఏం చేస్తాను, మీకు LSBL అని టైప్ చేస్తే మీరు చూస్తే ఇక్కడ దీన్ని ఏమంటారు 4 GB చూపిస్తుంది, కానీ పార్టీషన్ చూడండి, పార్టీషన్ ఇంకా కూడా మీకు 2 GB. మీకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి పార్టీషన్ అప్గ్రేడ్ చేయడానికి, బట్ నేను ఏమంటానంటే ఇక్కడ మనకి దీని ఏమంటాం అంటే గ్రో పార్ట్ అంటాం. గ్రో పార్ట్ అని టైప్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఎగ్జాంపుల్ ఏంది, గ్రో పార్ట్ ఏ డ్రైవ్ ఏ పార్టీషన్. బేసిక్గా మనకి ఎన్ని పార్టీషన్ తెలుసుకో, ఒకటే పార్టీషన్ అని తెలుసు అనమాట నాకు. ఎందుకు LSBL గేమ్ టైప్ చేస్తే ఒకటే పార్టీషన్, ఇది ఒకటేగా ఉంది, రెండు ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను, గ్రో పార్ట్ డెవ్
ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఒకటి 4 and 2 ఉండే, ఇప్పుడు 4 and 4. అలాగే ఫైల్ సిస్టమ్ కూడా ఎక్స్టెండ్ చేయాలా. నేనేం చేస్తాను, రీసైజ్ టు ఎఫ్ఎస్ అని చెప్పి డెవ్ xvdf1 అంటాను. అంతేనండి. ఓకే, దట్స్ ఇట్. lsblk అంటే అయిపోయింది మీకు. సారీ, lsblk అంటే ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు డ్రైవ్ ని పెంచుకోవచ్చు. ఇదే ప్రొసీజర్ విండోస్ లో ఎలా చేయాలి? విండోస్ లో ఎలా చేయాలి అంటే నేను ఏం చేస్తాను బేసిక్ గా, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, దీన్ని డిటాచ్ చేస్తాను. చూడండి, డిటాచ్ చేసే మెథడ్ ఏంటి, దీన్ని తీసుకెళ్ళి విండోస్ కి అసైన్ చేస్తాను. ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ యూ మౌంట్ అని ఇచ్చి మనం మై ఈబిఎస్ వాల్యూమ్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్మౌంట్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మీ ఫైల్స్ ఏం కనపడవు ఇక్కడ, చూసారా, ఏముండవు అనమాట. అన్మౌంట్ చేసినాక ఆ తర్వాత మనకి రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, డిటాచ్ వాల్యూమ్ అంటాను. అంటే ఆ సర్వర్ తీసేస్తాను. అలా మీరు అన్మౌంట్ చేయకుండా తీసారంటే ఏమవుతుందంటే మీకు అప్లికేషన్ ఏమైనా రన్ అవుతుంది, తలకాయ నొప్పి అనమాట, అది డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఎస్ సార్ అది XVDB అనేది ఇన్స్టాన్స్ స్టోర్ సార్ ఇక్కడ? అవునండి, ఇన్స్టెన్స్. ఇది బేసిక్ గా LSBLK అంటే ఎస్, ఇది వచ్చి మీకు ఇది ఉంది కదా, మీడియా ఫర్మల్ అని ఉంది కదా, అంటే మీకు ఇన్స్టెన్స్ స్టోర్ అనమాట. ఎక్కడైతే మీరు మీడియా ఫర్మల్ చూస్తే దట్స్ ఎన్ టెంపరరీ. సరే, మీకు రైట్ సైడ్ చూస్తే ఇక్కడ అవైలబుల్ అని ఉందన్నమాట. స్టేట్ ఎల్లోలో ఉందని మనం పెంచాం కదా, బేసిక్ గా కొంచెం వెనక ప్రాసెస్ అవుతుంది, అందుకని ఎల్లోలో వచ్చింది. కొంచెం బ్లూ వచ్చేస్తుంది అక్కడ, బట్ స్టేట్ వచ్చి అవైలబుల్ ఉంది. సో నేను రైట్ క్లిక్ కొట్టి ఇది అసైన్ చేయలేను నేను. ఎందుకో తెలుసా, అటాచ్ వాల్యూమ్ అంటే నేను విండోస్ సిస్టమ్ కి అటాచ్ చేద్దాం అంటే కుదరదండి. ఎందుకు, నా విండోస్ సిస్టమ్ వచ్చి US East 1A ఉంది, కానీ ఇది వచ్చి B లో ఉందన్నమాట యాక్చువల్ గా. మరి నాకు ఇదే డేటా B లో కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఏం చేయొచ్చు, నేనేం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఎ స్నాప్ షాట్ అని చెప్పి నేను ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తానండి. నేను రేపు మాట్లాడతాము. బట్ ఈ 4GB అనే వాల్యూము నాకు 1B లో ఉంది, కానీ నాకు 1A లో కావాలి. అటువంటిప్పుడు మీకు స్నాప్ షాట్ ఒకటి క్రియేట్ చేశాను, ఇక్కడ క్రియేట్ అవుతుంది చూడండి. ఓకే, స్నాప్ షాట్ క్రియేట్ అయిపోయినాక ఐ థింక్ ఇది వర్కౌట్ కాకపోవచ్చు. నేనేమంటానంటే ఇది బిట్వీన్ ద రీజన్స్ తీసుకోవచ్చు, కానీ అవైలబిలిటీ జోన్ కష్టం అండి. నేను పొరపాటున ఇంకోటి చేశాను. యాక్చువల్గా ఏంటంటే మనకి కాపీ చేసుకోవాలంటే సర్వర్కి అసైన్ చేసి ఏదైనా ఆ సర్వర్ నుంచి కాపీ చేసుకోవాల్సిందే తప్పితే, మీరు చూసారంటే ఇమేజెస్ ఉన్నాయి కదా, అంటే వాల్యూమ్స్ ని ఒక అవైలబిలిటీ జోన్ లో ఉన్న వాల్యూమ్ ని రైట్ క్లిక్ చేసి మీరు చూసారు అనుకోండి, సో మ్యాక్సిమం స్నాప్ షాట్ క్రియేట్ చేసుకోవచ్చు. స్నాప్ షాట్ వచ్చి మీకు ఇక్కడ వచ్చింది అనమాట. ఇంకా స్నాప్ షాట్స్ మనం మాట్లాడలేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూమ్ ని వేరే రీజన్ కాపీ చేయాలనుకోండి, రైట్ క్లిక్ చేసి ఈ స్నాప్ షాట్ ని మీరు కాపీ అన్నారు అనుకోండి, మీకు డిఫరెంట్ రీజన్స్ వస్తాయండి. ఏ రీజన్ కావాలో అదే డేటా ఆ రీజన్ కాపీ చేసుకోవచ్చు. కానీ మన విషయంకి వచ్చేసరికి మనకు కావాల్సింది అది కాదనమాట. నాకు 1B అది 1A లో ఉంది, నేను డిలీట్ చేస్తాను. నాకు సర్వర్ వాల్యూమ్ వచ్చి 1B లో ఉంది, దాన్ని 1A లోకి మూవ్ చేయడం కుదరదండి. సో మనం ఏం చేయొచ్చు అంటే, సో ఆబ్వియస్ గా సర్వర్ మనం మౌంట్ చేసి సో అటు నుంచి అటు కాపీ చేయాలన్నమాట. ఆ సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కాపీ చేయాలి, అదొకటే దారి. సరే, సో నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను దీన్ని. అంటే హర్ష ఇప్పుడు వన్ రీజన్ నుంచి వేరే రీజన్ కి ఇచ్చినప్పుడు అవైలబిలిటీ జోన్ నుంచి ఇంకా ఈజీ అవ్వాలి కదా. టెక్నికల్ గా ఈజీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎందుకు కాపీ చేయాలనుకుంటున్నారు, మీకు వేరే ఆ రీజియన్ లోకి మీకు కాపీ చేయడం కష్టంగా ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రీజియన్స్ రెండు అవైలబిలిటీ జోన్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలి, డేటా ఏమైనా కాపీ చేయాలనుకుంటే బేసిక్ ఏం చేయొచ్చు, అటు నుంచి ఇటు కాపీ చేసుకోవచ్చు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. యాక్చువల్ గా ఆప్షన్ అయితే లేదండి ఇక్కడ. ఓ సర్వర్ అక్కడ పెట్టారు 1A లో, ఇంకో సర్వర్ 1B లో పెట్టండి, అక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఇంటర్నల్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి డేటా, అదొకటి. సో నెక్స్ట్ ఒక క్రియేట్ వాల్యూమ్ అంటాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మళ్ళీ ఒక 2GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. ఈసారి 1A లోనే క్రియేట్ చేస్తానండి. క్రియేట్ అంటాను. సో దీనికి వెళ్లే ముందు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి డిస్క్ మేనేజ్మెంట్ అన్నాను అనుకోండి. ఇక డిస్క్ మేనేజ్మెంట్ లో మీకు ఏం కనిపిస్తుంది, రైట్ నో మీరు చూసినట్లయితే ఒకే ఒక డ్రైవ్ కనిపిస్తుందండి. మీకు ఒకే ఒక డ్రైవ్ కనిపిస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చి
2 GB క్రియేట్ చేసామా 2 GB కదా, రైట్ క్లిక్ చేసి మీకు మామూలుగా అయితే రైట్ సైడ్ లో చూసారు కదా, ఇలా అవైలబుల్ ఉండాలన్నమాట యాక్చువల్గా. సరే నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి అటాచ్ వాల్యూమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నా విండోస్ సర్వర్కి అటాచ్ చేస్తాను. అటాచ్ చేసినాక బ్యాక్ వెళ్తే వచ్చేసింది చూడండి, ఇక్కడ వచ్చిందా. సో నేను ఏం చేయాల్సి వస్తుంది, రైట్ క్లిక్ చేసి ఆన్లైన్ చేయాలా, తర్వాత ఇనిషియలైజ్ చేయాలి, న్యూ వాల్యూమ్, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ డ్రైవ్ ఇవ్వాలో ఆ డ్రైవ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ డ్రైవ్ ఇవ్వాలనుకోండి, లేబుల్ నెక్స్ట్ అని చెప్పి వాల్యూమ్ పేరు వచ్చి ఓకే మనం ఏం చేద్దాం, ఓకే ఓతో ఏమొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్స్ అని ఇచ్చాను అనుకోండి, మీ బ్యాకప్ డ్రైవ్ ఓ డ్రైవ్ అనుకోండి, నెక్స్ట్ అండ్ ఫినిష్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అయిపోయి పైన చూడండి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, ఏమని ఓ డ్రైవ్ వచ్చేస్తుంది. మీరు కావాల్సిన ఫైల్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. లోపలికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోర్ అని చెప్పి మీరు ఏమైనా ఫైల్స్ కాపీ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ అయినట్లే, ఒక నిమిషం ఆగండి. దీనికి ఏమైంది, వచ్చినాయి, రైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైల్స్ ఇలా వచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ డ్రైవ్ ని ఎక్స్టెండ్ చేయాలనుకోండి, రైట్ నౌ 2 GB వచ్చింది, నాకు 2 GB సరిపోదు 4 GB కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సేమ్ ఇందాక విధంగా చేసినట్టే ఇక్కడికి వచ్చి మాడిఫై వాల్యూమ్ అని చెప్పి ఇక్కడ 4 GB ఇచ్చి మీరు మాడిఫై అనండి. ఓకే, వీళ్ళు చెప్తారు మీరు ఇక్కడ పెంచితే సరిపోదు, మీరు ఓఎస్ లెవెల్లో కూడా యూ మే నీడ్ టు ఎక్స్టెండ్ ఇన్ ఓఎస్ ఫైల్స్ అని కూడా చెప్తారనమాట. మనకు తొందర ఓకే కొట్టేస్తాం. సరే బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, యాక్షన్స్ రీస్కాన్ డిస్క్ అన్నాను అనుకోండి, మీకు అడిషనల్ గా మీరు పెంచిన 2 GB ఉంది కదా, ఆ 2 GB ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఇలా కనిపిస్తుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే, దీన్ని కావాలంటే మీరు సపరేట్ ఇంకో డ్రైవ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చి డి డ్రైవ్ కాకుండా వేరే ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. అలా కాదు మన బ్యాకప్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసి దీన్ని ఏమంటారు ఎక్స్టెండ్ వాల్యూమ్ అని చేశారు అనుకోండి, 2 GB కాస్త 4 GB అవుతుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు. సో ఇదండి, ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒక వాల్యూమ్ ని అడిషనల్ గా స్టోరేజ్ కావాల్సినప్పుడల్లా కూడా మీరు ఏం చేయొచ్చు, అడిషనల్ గా వాల్యూమ్ తీసుకొని అడిషనల్ గా వాల్యూమ్ అసైన్ చేసి దాన్ని ఫార్మేట్ చేసి యూస్ చేసుకుంటాం. అది విండోస్ లో చూపించాను అండ్ లైనక్స్ లో చూపించాను. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? హర్ష, లైక్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లైక్ ఎలా ఉందంటే, మనం ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ లో మనం మాట్లాడుకుంటే ఇదంతా మన విఎం అడ్మిన్స్ కదా, మిడ్ రేంజ్ టీమ్ ఈ వాల్యూమ్స్ స్నాప్ షాట్స్ ఒక ఏదైనా వాళ్ళు చూసుకుంటారు కదా. వేరే కమింగ్ టు ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ వన్ మ్యాన్ షో లాగా మనమే చేయాల్సి వస్తుందా, లేకపోతే మన క్లౌడ్ లో కూడా ఇలాగా విఎం అడ్మిన్స్ అని పెట్టుకుంటారా? క్లౌడ్ పోతుందని కారణం ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవడానికండి. కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే, నేను ఎప్పుడైనా కూడా ఏడబ్ల్యూఎస్ కోర్స్ చెప్పేటప్పుడు కానీ లేకపోతే అజ్యూర్ కోర్స్ చెప్పేటప్పుడు కానీ నేను మినిమం ఏం చెప్తాను, యాక్చువల్గా లైనక్స్ ఆర్ విండోస్ తెలిసి ఉండాలని చెప్తాను. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, మీరు క్లౌడ్ అడ్మిన్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ చేసి అక్కడికి వచ్చారని వాళ్ళ ఉద్దేశం. ఓకేనా, ఇవన్నీ చేసి అక్కడికి వచ్చారు మీరు అని. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, అగైన్ మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ కూడా. కొన్నిసార్లు పెద్ద కంపెనీలు ఉంటే సపరేట్ గా క్లౌడ్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, డిప్లాయ్మెంట్స్ వరకే చూసుకుంటారు, అంతా తప్పితే మిగతా టచ్ చేయరు, విండోస్ లైనక్స్ టచ్ చేయరు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ ఉందనుకోండి, అన్ని మీరే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అది కంపెనీ వైడ్ కూడా మారుతూ ఉంటుంది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఒక మన క్లౌడ్ ఆప్స్ అంటే we have to be capable of doing all these things. Knowledge section తో ఉండాలి, చేయగల కెపాసిటీ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి ఈబిఎస్ వాల్యూమ్స్ మీద? ఓకే సరే, నా స్మాల్ డౌట్ అన్న, ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ లోకి సర్వర్ లోకి లాగిన్ అయ్యి రీబూట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ ఇన్స్టాన్స్ ని రీబూట్ చేస్తే రెండు ఒకటేనా?
రెండు ఒకటే ప్రాబ్లం ఏం చెప్పండి. కాకపోతే మీరు దాన్ని ఏమంటారు, ఇన్స్టెన్స్ లెవెల్లో మొత్తం క్లౌడ్ లెవెల్లో రీబూట్ చేసినప్పుడు బేసిక్ అది ఏంటంటే ఒక హార్డ్ రీబూట్ లాగా స్విచ్ నొక్కడం అనుకోండి. ఓకేనా? సో ఓకే. మనం ఓఎస్ నుంచి చేసినప్పుడు ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ని రీస్టార్ట్ చేయాలని 2 విధాలుగా స్టార్ట్ చేయొచ్చు. మ్యూట్ చేయండి. ఒకటేంది, రన్ దగ్గరికి వెళ్ళి మనం రైట్ క్లిక్ కొట్టి షట్ డౌన్ రీస్టార్ట్, అది ఓఎస్ లోంచి చేయడం. అలా కాకుండా కొన్నిసార్లు హ్యాంగ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ గా పవర్ బటన్ నొక్కేస్తాం. సో పవర్ బటన్ నొక్కడం అనేది మీకు కన్సోల్ నుంచి రీబూట్ చేయడం. ఏదర్ వే ఇట్స్ ఫైన్ అండి. బట్ షట్ డౌన్ మాత్రం, రీబూట్ ఓకే, రీబూట్ ఎక్కడి నుంచి చేసుకోండి, ఇబ్బందిలే. షట్ డౌన్ మాత్రం పోర్టల్ నుంచే చేయండి. ఎందుకంటే మీరు ఓఎస్ నుంచి చేశారనుకోండి, వాళ్ళకి తెలియదు అనమాట, క్లౌడ్కి తెలియదు యాక్చువల్ గా, మీకు బిల్లింగ్ ఆగదు. కాబట్టి ఎప్పుడు కూడా సర్వర్స్ ఆపేటప్పుడు, షట్ డౌన్ చేసేటప్పుడు మీరు పోర్టల్ నుంచే చేయాలి. ఓకే, సరే సరే. నెక్స్ట్ వచ్చి మనం ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండి. సో మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ నేను ఇది డిలీట్ చేస్తాను, దీంతో పని లేదు ఇంకా నాకు. నేను ఏం చేస్తాను, డిలీట్ వాల్యూమ్ అనేస్తాను. సో ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి దీన్ని ఆఫ్లైన్ చేసేస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాను, నేను ఇక్కడ వాల్యూమ్స్కి వచ్చి మనం ఏం చేస్తాం సార్ అది ఆ వ్యూ ఎట్లా కనిపించింది సార్? మీరు ఇంకా రిమోట్ లాగిన్ అవ్వలేదు కదా ఆ విండోస్ సర్వర్ లో? అవసరం లేదండి. మీరు చూస్తున్న స్క్రీన్ అదే. మీరు చూస్తున్న స్క్రీన్ ఏదనుకుంటున్నారు, మీరు చూసుకున్న స్క్రీన్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే ఇక్కడి నుంచే, ఈ ఇన్స్టెన్స్ నుంచే వస్తుంది. ఈ గ్రీన్ విఎం ఉంది చూసారా, నేను ఏం చేస్తానంటే నా వాయిస్ వచ్చి పుణె నుంచి వస్తుంది, కానీ మీకు స్క్రీన్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సర్వర్ నుంచి వస్తుంది. ఓకే, గారు అది ఎస్ సార్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వాల్యూమ్ 2 VMs లో మనకు మన సపోజ్ 2 ఇన్స్టెన్సెస్ మనం విజిబుల్ చేసుకోవచ్చు అండి. అది ఒకటే దానికి వస్తుందండి. ఈబిఎస్ వాల్యూమ్ ఎప్పుడు 1-to-1 మ్యాపింగ్ అండి, రెండు అంటే చేయలేము. మైక్రోసాఫ్ట్ లో క్లస్టర్ లాగా మనకి 2 విజిబుల్ వాల్యూమ్స్ 2 నోట్స్ లో కనిపిస్తుంది కదా, అట్లాగే మీకు ఇట్లా ఆప్షన్ ఉందా దీంట్లో అండి? అది ఇక్కడ లేదు, అజూర్ లో కూడా లేదు. ఓకే, ఒకవేళ ఇది దీన్ని డిటాచ్ చేసి అక్కడ అటాచ్ చేసుకోవచ్చు కదండి దీంట్లోంచి? అదే చేసుకోవచ్చండి. సో దాని గురించి అంటలేదు, ఒక వాల్యూమ్ 1-to-1 మ్యాపింగ్ అంతే ఈ ఓకే ఓకే. పరిస్థితుల్లో. సో మీరు చాలా మందికి నేను విండోస్ సర్వరే క్రియేట్ చేయలేదు కదా సార్, లైనక్స్ క్రియేట్ చేశారు, విండోస్ క్రియేట్ చేయలేదుగా, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదే సర్వర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ చూసారా, అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, ఈ స్క్రీనే, దీని నుంచే వస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. ఓకే, సో నేను దాని నుంచే మీకు మీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను యాక్చువల్ గా మొత్తం కూడా, ఎందుకంటే ఫాస్ట్ గా ఉండాలి. ఒకవేళ పొరపాటున నా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయినా కూడా మీకు స్క్రీన్ పోకూడదు అని చెప్పి దాని నుంచి చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇది సేమ్ అదే విపిస్ లో, ఇది కూడా సేమ్ విపిస్ లో ఉంచుకోండి, మీకు సేమ్ విపిసి లో ఉంటుంది అనమాట యాక్చువల్ గా. సో గ్రీన్ విపిసి లో ఉంటే అసైన్ చేశాను యాక్చువల్ గా. సో కాబట్టి నేను విండోస్ సర్వర్ డిప్లాయ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, సార్ ఇక్కడ అంటే షేడ్ డిప్లాయ్ కాదు సార్, జనరల్ గా మీరు విండోస్ ది సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు దాంట్లో సెపరేట్ గా లాగిన్ అయితేనే కదా అది విండోస్ స్క్రీన్ కనిపించేది. అవునండి. ఇప్పుడు మీరు వాల్యూమ్స్ డిస్క్రైబ్ చేసిన విండో అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అదే మాస్టారు, మీరు క్యాచ్అప్ చేయట్లా. నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా, ఫస్ట్ కనిపిస్తుందా స్క్రీన్? అవునండి. ఆ మిషన్ ఏంటి తెలుసా, ఆ మిషన్ మీకు గ్రీన్ విఎం మనం చూసారా, అదే మిషన్ మీరు చూస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ చేసి మీ స్క్రీన్ షేర్ చేస్తాను కదా, మళ్ళీ లాగిన్ అయితే చేస్తాను. ఓకే, లాగిన్ చేసి స్క్రీన్. ఓకే, సో ఒక పని చేయండి, ఈసారి మీలో ఒకరు ఎవరన్నా గుర్తు చేయండి నాకు, విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను, అప్పుడు గుర్తు చేయండి, మీకు చేస్తాను నేను. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మామూలుగా విండోస్ సర్వర్కి ఎలా చేయాలా, ఓకే సరే, ఎందుకు మిమ్మల్ని ఎందుకు కాదనాలి, ఓ పని చేస్తాను ఆగండి. మీ కోరిక నెరవేర్చడానికి మనం ఓ పని చేద్దాం. నేనేం చేస్తానంటే ఈ మిషన్ పేరు మాత్రం కాపీ చేసుకుంటానండి. ఓకే, ఈ మిషన్ అనుకోండి, ఓకేనా? టైం ఉంది కాబట్టి మనకి, నేను ఆ పేరు మాత్రం మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే చేసి, సో మీకు నేనేం చేస్తానంటే నా ల్యాప్టాప్ నుంచి షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్ అండి. ఓకే, మీరు ల్యాప్టాప్ స్క్రీన్ యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు అర్థం కావడానికి, సో aws.amazon.com లాగిన్ చేస్తాను.
ఇక్కడ నుంచి లాంచ్ చేయకుండా డైరెక్ట్ గా మీరు రిమోట్ డెస్క్టాప్ ద్వారా అది లాగిన్ అవ్వచ్చు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి కదా, అందరికి కన్ఫ్యూజన్ రాకుండా చూస్తున్నా. ఫస్ట్ ఇమాజిన్ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం, మీకు తెలియాలి కాబట్టి. అందరి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి, సో నేను ఏం చేశానో చెప్తాను. ఇమాజిన్, సో ఇది నేను లాగిన్ చేశాను. ఇక్కడ వచ్చి ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేశానండి. ఓకేనా? సో విండోస్ సర్వర్ క్రియేట్ చేయడం అంటే ఎలా చేస్తాను అది కూడా చూద్దాం. ఏముంది, క్రియేట్ చేయను కానీ నేను ఆల్రెడీ ఉంది మెషిన్. ఇప్పుడు ఇన్స్టెన్సెస్కి వెళ్ళాం అనుకోండి, నేను ఒక విండోస్ మెషిన్ లాంచ్ చేయాలంటే ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఆల్రెడీ ఇదే విండోస్ మిషన్ అనమాట. బట్ లాంచ్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్ గా లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లేదు వచ్చేసరి అంత లేట్ అవుతుందో అందుకే నేను చేయను, ఇటు నుంచి అక్కడి నుంచి చేస్తాను అనమాట అంతా. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి విండోస్ 2016 డిప్లాయ్ సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి T2 లార్జ్, ఎందుకంటే కొంచెం ర్యామ్ ఎక్కువ కావాలని చేస్తాను. నెక్స్ట్ కాన్ఫిగర్, ఇవన్నీ మామూలు మీకు అన్ని తెలుసండి. నెక్స్ట్ విండోస్ సర్వర్ డిప్లాయ్ చేశాను. విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తే మీకు ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలా. ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మామూలుగా మీరు ఏం చేయాలా, కనెక్ట్ అని చెప్పి గెట్ పాస్వర్డ్ అని చెప్పి మీరు ల్యాప్టాప్ PPM ఫైల్ ఉంటుంది అది తీసుకోవాలి యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇది తీసుకోవాలి. ఈ డిక్రిప్ట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ వస్తుంది, అది తీసుకోవాలి యాక్చువల్ గా. బట్ నాకు అవసరం లేదు, ఆల్రెడీ నాకు కాన్ఫిగర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇది చేసి ఏం చేస్తాను, మీకు MSTSC అని టైప్ చేసి ఇట్లా ఇచ్చి దానికి ఎంటర్ కొట్టి మీరు అడ్మినిస్ట్రేటర్ ఆ పాస్వర్డ్ ఇవ్వాలా. బట్ నా మిషన్ ఆల్రెడీ డిప్లాయ్ చేస్తుందండి. నేను వేరే IP అడ్రస్ వేరేది వాడాలి యాక్చువల్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మ్యావరిక్ ట్రైనింగ్ ఆల్రెడీ డొమైన్ ఇన్స్టాల్ చేస్తున్నా దాంట్లో, అందుకని నాకు ఇట్లా లాగిన్ చేయాలి. నేను అడ్మినిస్ట్రేటర్ ఇలా లాగిన్ చేస్తాను. ఇలా లాగిన్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, స్క్రీన్ మీద ఇలా వస్తుంది, అవునా? సో అంటే అఫ్ కోర్స్ ఇది కాదనుకోండి మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ రాకుండా. సో నేను ఏం చేస్తాను, డిస్క్ మేనేజ్మెంట్ వెళ్తాను. డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఇంకోటి కనిపించలే, ఇక్కడ డిస్క్ ఉంది. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ వాల్యూమ్స్కి వచ్చి GB ఉంది యాక్చువల్గా. సో 4GB మనం ఏం చేద్దాం, యాక్చువల్గా రైట్ క్లిక్ చేసి నేను అటాచ్ వాల్యూమ్ అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి అటాచ్ చేస్తాను. అటాచ్ చేస్తే మీకు అటాచ్ అయిపోతుంది, అవునా? అటాచ్ అయిపోయినాక మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆన్లైన్ పార్టిషన్ చేశాను. అర్థమైందా అండి? ఇప్పుడు అర్థమైంది సార్. ఇందాక స్క్రీన్ మీరు అలా చూపించేటప్పటికి అర్థం అవ్వలేదు, ఇప్పుడు మీరు ఇలా చేసినప్పుడు అర్థం. సో కాబట్టి నేను ఏం చేశానంటే మామూలుగా ఇప్పుడు నేను స్క్రీన్ ఎక్కడి నుంచి షేర్ చేస్తానంటే యాక్చువల్గా మామూలుగా అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ మారుస్తాను చూడండి. అంటే మీరు ఇప్పుడు మీ గ్రీన్ VM ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక పర్సనల్ ల్యాప్టాప్ లాగా వాడుతున్నారు. ఎస్ అవునండి, ఎందుకంటే మీకు ఫాస్ట్ ఉండాలి కాబట్టి అలా వాడుతున్నాను. సో ఇక్కడ నుంచే షేర్ అవుతుంది మీకు. సార్ గ్రీన్ VM వాడినప్పుడు ఫాస్ట్ గా ఉంది, ఎందుకంటే అది అమెజాన్ ఇంటర్నెట్ క్లౌడ్ నుంచి వస్తుంది కాబట్టి మీకు స్క్రీన్ ఫాస్ట్ ఉంటుంది బాగా, అందుకని. ఎంత ఛార్జ్ అవుతుందండి? గంటకి ₹7 పడుతుందండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? మ్యూట్ చేయండి ప్లీజ్. ఇక్కడ షేర్ డిస్క్ అనే కాన్సెప్ట్ లేదండి, నో. మీకు అట్లా ఉండాలంటే థర్డ్ పార్టీ టూల్స్ వాడుకోవాలి, లైక్ క్లౌడ్ నెట్ యాప్ అని లేకపోతే వేరే టూల్స్ వాడుకొని చేయాలి. కాబట్టి నేటివ్ గా మీకు AWS షేర్ డిస్క్ కాన్సెప్ట్ అనేది లేదు. సరే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ వాల్యూమ్స్ కి వచ్చాం అనుకోండి, మీకు వాల్యూమ్స్ లో క్రియేట్ వాల్యూమ్ అని వెళ్తానండి. సో ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ ఉన్నప్పుడు మీకు బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి యాక్చువల్ గా 1 2 3 4 5 అని చెప్పి. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకి GP2 IO1 బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డ్రైవ్స్ అండి. మీకు 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డ్రైవ్స్ యాక్చువల్ గా. సో మీకు ఒకటి వచ్చి సాలిడ్ స్టేట్ డిస్క్స్ అన్నమాట, దాన్ని SSD అంటాం.
ఇంకోటి వచ్చి హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అనమాట. ఇదేంటంటే మెకానికల్ డ్రైవ్స్ యాక్చువల్గా. హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అనమాట. డిస్క్ డ్రైవ్ హెచ్డిడి అంటాం యాక్చువల్గా. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు సాలిడ్స్ ఇక్కడ మీరు చూస్తే టోటల్ గా 5 ఉన్నాయి కదా. ఈ 5ట్లో ఫస్ట్ 2 అంటే జనరల్ పర్పస్ GP2 మరియు ప్రొవిజన్ IOPS IO1. ఈ 2 దేని కింద వస్తాయంటే మీకు SSD కింద వస్తాయి. సో GP2 అండ్ IO1 ఈ 2 వచ్చి మీకు దీని కింద వస్తాయి అనమాట. ఆ తర్వాత మీకు ఏముంది మీరు చూసినట్లయితే సో SC1 ST1 స్టాండర్డ్ కింద ఇంకో పెట్టి OC BC గుడిస్తే అయిపోద్ది పని. సో కాబట్టి మనకి SC1 ST1 భిన్నత్వం ఏకత్వం అవుతున్నప్పుడు. సో ఎనీవే సో ఇక్కడికి వచ్చి మనకి మ్యాగ్నెటిక్ ఇవన్నీ వచ్చి మ్యాగ్నెటిక్ డ్రైవ్స్ అండి. మ్యాగ్నెటిక్ డ్రైవ్స్ మ్యాగ్నెటిక్ అనేస్తారు అంటే ఏంటి మెకానికల్ డ్రైవ్స్ అనమాట. అంటే ఏంటంటే మీకు దీని పర్ఫార్మెన్స్ లిమిటెడ్ ఉంటుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ రాదు అనమాట. ఎందుకంటే మ్యాగ్నెటిక్ డ్రైవ్ అంటే ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్ లో స్పిండిల్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో లెట్ మీ షో ఇట్ టు యూ. డిస్క్ స్పిండిల్ అన్నాను అనుకోండి, మీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. సో మీకు ఏంటంటే పాత గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా మీకు స్పిండిల్ రన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏమైనా ఫైల్ రీడ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది పోయి చెక్ చేస్తాం, రీడ్ చేస్తాం అనమాట మీకు ఎక్కడ ఉంది డేటా అని చెప్పి. అందుకే మీకు మెకానికల్ కాంపోనెంట్స్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ డ్రైవ్ తిరుగుతూ ఉంటుంది. సో ఈ డ్రైవ్ అనేది ఈ స్పీడ్ మీరు కంట్రోల్ చేయలేదు, అది దాని స్పెసిఫిక్ దాంట్లో మీకు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాని స్పీడ్ పెంచలేరు తగ్గించలేరు. కాబట్టి స్పీడ్ పెంచలేరు తగ్గించలేరు కాబట్టి ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఓకే సో కాబట్టి దీని మెకానికల్. అదే మీరు SSDకి వెళ్ళారు అనుకోండి, SSD డ్రైవ్స్ లో మొత్తం మీకు మీ USB లాగా అనమాట, మన పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది అనమాట. SSD డ్రైవ్ మీరు SSD డ్రైవ్ లోపలికి వెళ్ళారు అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే SSD డ్రైవ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. మీకు SSD డ్రైవ్ ఇలా ఉంటుంది అనమాట బేసిక్ గా. సో ఏమవుతుంది యాక్చువల్ గా ఎక్కడ కూడా మీకు మూవింగ్ కాంపోనెంట్స్ ఉండవు అనమాట, అంతా కూడా మీకు సింపుల్ గా ఉంటుంది ఇక్కడ. అందుకని మీకు ఏమవుతుందంటే మీకు స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మెకానికల్ కాంపౌండ్స్ లేదు కాబట్టి మీరు స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. సో కాబట్టి మీకు ఏమవుతుంది 2 టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ ఇక్కడ. ఒకటి వచ్చి GP2 అండ్ IO1, SC1 ST1 అండ్ మ్యాగ్నెటిక్ అనమాట. నా ఉద్దేశం అంటే కొన్ని రోజులకి యాక్చువల్గా తీసేయాలి నా ఉద్దేశం అండి, అట్లీస్ట్ మ్యాగ్నెటిక్ తీసేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు SSD చాలా కాస్ట్లీ ఉండే అనమాట. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ లో నేను వాడుతున్న 500 GB అనమాట యాక్చువల్గా. ఓకే మీకు నేను 500 GB డ్రైవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి amazon.in అని వెళ్ళాను అనుకోండి, వెస్టర్న్ డేస్ లో క్రూషియల్ మరి నేను వాడుతుంది. అప్పట్లో 11,000 12,000 అయిపోయిందండి 2 years బ్యాక్ యాక్చువల్ గా. క్రూషియల్ SSD అన్నా ఇప్పుడు చూస్తే మీరు చూడండి 960 GBకి వచ్చి 8,000కి వచ్చేసింది యాక్చువల్గా. మీరు కిందకి వచ్చారు అనుకోండి, మీకు నేను కొనింది యాక్చువల్. నేను కొన్నప్పుడు సమ్వేర్ 500 GB వచ్చి మీకు 12,000 అండి. ఈ రోజు 500 GB వచ్చి ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది యాక్చువల్గా. ఓకే సో ఇప్పుడు తగ్గిపోయింది అనమాట యాక్చువల్గా. ఇప్పుడు అందరు ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా అంతా SSDలో వచ్చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా బాగా వస్తుంది. సో కాబట్టి మీకు ఏంటంటే ఈ వాల్యూస్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు, ఎందుకంటే బల్క్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి రేట్లు తగ్గుతాయి అనమాట యాక్చువల్గా. సో కాబట్టి మేబీ కొన్ని రోజులు తీసేయచ్చు. సో ఇక్కడ వచ్చి ఈ GP2 IOPS ఇవి 5 ఉంటాయండి. ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే GP2 అండ్ IO1 వాడతాం, తక్కువ పర్ఫార్మెన్స్ కోసం ఇది వాడతాం. కానీ ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది పాయింట్ అనమాట. అది ఈ రోజు కాదండి, రేపు డిస్కస్ చేద్దాం యాక్చువల్ గా. ఎందుకంటే రేపటి డిస్కషన్ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు దీని పేరేంటి, ఏంటి వ్యత్యాసం ఏంటి వీటికి. ఓకే ప్రొవిజన్ IOPS అంటే ఏంటి, లేకపోతే జనరల్ పర్పస్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది, మీకు ఎలా కాస్ట్ ఎలా డిఫరెన్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత ఏది ఎప్పుడు వాడాలి, ఏది ఎప్పుడు వాడి ఏ సొల్యూషన్ కి, అలా డిస్కస్ చేస్తూ లాస్ట్ లో మనం వీటితో కలిపి ఇన్స్టెంట్ స్టోర్ ఎలా వాడాలి అనే దాన్ని రేపు డిస్కస్ చేస్తామండి. ఓకే అది ప్లాన్ అనమాట. ఒకవేళ మనకి టైం దొరికితే రేపు కూడా మీకు ఏంటంటే స్నాప్ షాట్ ఓవర్ వ్యూ ఇస్తాను, స్నాప్ షాట్ అంటే ఏంటి అని. లేదంటే మండే వచ్చి నా ప్లాన్ ఏంటంటే రేపు వచ్చి మనం EBS రిమైనింగ్ రేపు చూస్తాం అనమాట. సో రేపు
మండే వచ్చి మనం స్నాప్ షాట్స్, తర్వాత నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, ఆటో స్కేలింగ్, అండ్ దెన్ ఇది వచ్చి 5th వచ్చి IAM. సో ఇది మన నెక్స్ట్ మన 6 క్లాసెస్ షెడ్యూల్ అండి. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ హర్ష, మనకి డిఫాల్ట్ గా రూట్ వాల్యూమ్ వస్తుంది కదా హర్ష, మనకి అది EBS వాల్యూమ్ అంటాం కదా, రూట్ వాల్యూమ్. ఆల్వేస్ మరి దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? అది దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? ఫంక్షనాలిటీ అంటే అది కూడా అంటే EBS లైక్ వాల్యూమ్ అండి. అంటే అది రీస్టార్ట్, ఇప్పుడు సపోజ్ దానిలో కంటెంట్ నేను ఒక డేటా సేవ్ చేసుకున్నాను రూట్ వాల్యూమ్ లో, అది రీస్టార్ట్ చేసినప్పుడు సేమ్ మనకి EBS వాల్యూమ్ లో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా అంటున్నాను. నేను EBS వాల్యూమ్ అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా EBS వాల్యూమ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అనే అప్లికబుల్ అవుతాయి కదండి. మీరు రూట్ వాల్యూమ్ ఉండొచ్చు, ఇంకేదైనా వాల్యూమ్ డజంట్ మ్యాటర్. అది EBS వాల్యూమ్ అని చెప్పినప్పుడు బేసిక్ గా ఏవైతే EBS వాల్యూమ్ చెప్పారో అవన్నీ అప్లికబుల్ అవుతాయి. అయితే ఇప్పుడు సపోజ్ ఇంకొక ఇన్స్టెన్స్ పిన్అప్ చేశాను, ఈ రూట్ వాల్యూమ్ తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేయొచ్చా? చేయలేరు. అలా ఉండదు. సో దీంతో పాటు ఇది టర్మినేట్. మీరు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేసిక్ గా మీరు ఈ రూట్ వాల్యూమ్ ని వేరే దానికి అసైన్ చేయలేరండి. కావాలనుకుంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మ్యూట్ చేయండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేయొచ్చు. స్నాప్ షాట్ క్రియేట్ చేస్తే నాకు ఇక్కడ స్నాప్ షాట్ వస్తుంది అనమాట. ఆ స్నాప్ షాట్ మీద రైట్ క్లిక్ కొట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈరోజు ఇది ఇట్లా రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ వాల్యూమ్ అన్నాను అనుకోండి, దాని నుంచి వాల్యూమ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్లి వేరే సర్వర్కి అటాచ్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఓకే, అది ఒక పద్ధతి అనమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరన్నా కూడా ఈ మెషిన్ మొత్తం డిలీట్ చేస్తే నా పరిస్థితి ఏంటి, రైట్ క్లిక్ కొట్టి ఎవరో ఒకరు టెర్మినేట్ చేస్తే నా పరిస్థితి ఏంటంటే దానికి మీరు ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ కొట్టి ఇమేజ్ క్రియేట్ ఇమేజ్ అన్నారు అనుకోండి, మీకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ క్రియేట్ అయినప్పుడు ఈ ఇమేజ్ కూడా స్నాప్ షాటే వస్తుంది, కాకపోతే AMIs కింద కనిపిస్తుంది అనమాట. మీకు మీరు కావాల్సినప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, రైట్ క్లిక్ చేసి నేను సింపుల్ గా ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు 2 డిఫరెంట్ ఉన్నాయి మీకు యాక్చువల్ గా. సో డిలీట్ చేసినప్పుడు ఎలా చేయాలి, అది మీకు ఏంటంటే స్నాప్ షాట్స్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏమో డౌట్ హర్ష, ఇప్పుడు మామూలుగా మన OS వచ్చి డిఫాల్ట్ రూట్ వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది కదా, కంప్లీట్ OS ఏదైతే మనం స్పిన్అప్ చేస్తామో ఆ OS మొత్తం మన డిఫాల్ట్ రూట్ వాల్యూమ్ 8 GB లో వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను స్నాప్ షాట్ క్రియేట్ చేసి అది అటాచ్ చేస్తే అది OS లాగా అటాచ్ అవుతుందా, హార్డ్ డిస్క్ లాగా అటాచ్ అవుతుందా? అదే మాస్టర్ మిమ్మల్ని వెయిట్ చేయండి, స్నాప్ షాట్ దాకా ఆగమని చెప్తుంది. నేను అదే ఇప్పుడు చెప్పింది. నేను ఏం చెప్పాను మీకు, స్నాప్ షాట్ మీకు ఇమేజ్ సర్వర్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మీకు కావాలంటే వేరే విధంగా చేయాలి, డేటాని వేరే విధంగా చేయాలి. మీరేమనుకుంటున్నారు, దీని రూట్ వాల్యూమ్ నుంచి నేను ఇంకో మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చా అనేది మీకు క్వశ్చన్, అవునా? అదే కదా. యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అది కంప్లీట్ గా OS లాగా మన స్నాప్ షాట్ వస్తుంది కదా, ఆ OS లాగా అటాచ్ అవుతుందా లేదా డేటా లాగా అటాచ్ అవుతుందా, అది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇప్పుడు ఈ మెషిన్ వాల్యూమ్ ఏంటి, ఈ మెషిన్ యొక్క వాల్యూమ్ వచ్చి మీకు ఇక్కడ వెళ్ళారనుకోండి ఈ 40 GB వాల్యూమ్. ఓకే, నౌ దీని మీద రైట్ క్లిక్ కొట్టి మీరు క్రియేట్ ఏ స్నాప్ షాట్ అని క్రియేట్, దీని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయలేరండి. రైట్ క్లిక్ కొట్టి దీని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయలేరు మీరు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ క్రియేట్ ఏ స్నాప్ షాట్ అంటే మీకు స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. ఓకే, దాని మీద రైట్ క్లిక్ కొట్టి మీరు వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా వాల్యూమ్ క్రియేట్ చేస్తే అది డేటా వాల్యూమ్ అవుతుంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ కాదు. అంటే ఒక డేటా వాల్యూమ్ గా మాత్రమే ఇంకో సర్వర్కి అసైన్ చేసుకోవచ్చు. ఇది క్లియరా? అర్థమైందా ఫస్ట్? ఓకే, రెండోది సో మీరు అడిగినది ఏంటంటే ఒకవేళ నేను ఇలాంటిదే ఒక క్లోన్ కావాలనుకోండి, దీంట్లో ఉన్న డేటాతో క్లోన్ కావాలి, అప్పుడు ఏం చేస్తామంటే మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ క్రియేట్ చేస్తాం. సో అది కూడా బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, అది కూడా స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుందండి. కాకపోతే అది ఏం చేస్తుంది, స్నాప్ షాట్ క్రియేట్ చేసి AMI లో మీకు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ వచ్చి లాంచ్ చేస్తే మీకు ఏమవుతుంది, సేమ్ దానిలాగే మొత్తం డేటా వస్తుంది. అలా కాపీ చేయొచ్చు. అంతేగాని ఒక మెషిన్ ని లైనక్స్ అయినా విండోస్ అయినా డైరెక్ట్ గా పోయి వాల్యూమ్ పైన రైట్ క్లిక్ కొట్టి స్నాప్ షాట్ తీసి మీరు రైట్ క్లిక్ వచ్చి స్నాప్ షాట్ తీసి, ఐ థింక్ స్నాప్ షాట్ లో ఒక ఆప్షన్ ఉండాలి AMI క్రియేట్ చేయడానికి. చూద్దాం. యాక్చువల్ గా రైట్ క్లిక్ చేసి ఉంటే క్రియేట్ ఇమేజ్ చూసారా, ఇలా చేసుకోవచ్చండి. సో మీరేం చేయాలా, ఒకవేళ స్నాప్ షాట్ తీసినా కూడా ఈ ఆప్షన్ ఉంది మీకు. రైట్ క్లిక్ కొట్టి మీరు డైరెక్ట్ గా
మీ 40 GB వాల్యూమ్ ఉంది కదా ఈ మెషిన్ ని, మీరు రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ ఏ స్నాప్ షాట్ అనండి అలా చేయాలనుకుంటే. స్నాప్ షాట్ అయిపోయినాక స్నాప్ షాట్స్కి వచ్చి మనం ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అంటే అవుతుంది. దానికంటే బెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సర్వర్ని డూప్లికేట్ చేయాలి వాల్యూమ్ అని అనుకుంటే సింపుల్గా ఏం చేస్తారంటే రైట్ క్లిక్ వచ్చేసి క్రియేట్ ఇమేజ్ అనండి, మీకు ఒక ఏఎంఐ క్రియేట్ అవుతుంది. ఆ ఏఎంఐ నుంచి మిగతా క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇన్స్టెన్స్ టైప్స్ ఎందుకు వచ్చింది ఇన్స్టెన్స్ అయితే. ఇది మీకు స్నాప్ షాట్స్ లో మళ్ళీ రేపు మాట్లాడదాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ అండి? గ్రీన్ విపిసి యూజ్ చేస్తున్నారు కదా ఇన్స్టెన్స్, అది క్లాస్ అయిన తర్వాత టెర్మినేట్ చేసేస్తారా సార్, లేకపోతే అలా ఉంచేస్తారా? అది గ్రీన్ విపిసి అలాగే ఉంటుందండి, నేను షట్ డౌన్ చేస్తాను. నాకు దాంట్లో స్క్రిప్ట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. అంటే షట్ డౌన్ చేసిన తర్వాత ఇంకా బిల్లు పడదా? అది పడుతుంది, దాని 40 GBకి బిల్లు పడుతుంది నెలకి. ఓకే. AWS CPU మెమరీ CPU పడదు అనమాట. సార్ ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ ని ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ తీసుకుంటున్నాం. మనకి వితౌట్ డేటా దాన్ని ఇమేజ్ తీసుకోవాల్సిందా సార్? తీసుకోండి, దాని ఏముంది. వితౌట్ డేటా ఏముంది, డేటా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ వచ్చి ఇమేజ్ అని టైప్ చేసి క్రియేట్ ఇమేజ్ అంటే మీకు కింద వాల్యూమ్స్ ఉంటే వాల్యూమ్స్ కనిపిస్తాయండి. ఆ వాల్యూమ్స్ వద్దనుకుంటే ఆ టిక్ తీసేయండి, అవి తీసుకోదు. యాక్చువల్గా ఓన్లీ ఇమేజ్ మాత్రమే తీసుకుంటుంది. ఎన్జినిక్స్ అది ఇన్స్టాల్ చేసినాము, సో అది పోయి జస్ట్ ఓన్లీ మీరు రూట్ వాల్యూమ్ లో ఏమైనా ఇన్స్టాల్ చేస్తుంటే అదంతా ఇమేజ్ లో వస్తుందండి. ఓకేనా, వెరీ సింపుల్. రూట్ వాల్యూమ్ లో ఇందాక పర్ఫార్మెన్స్ డిస్క్ గురించి మాట్లాడారు కదా. మన నార్మల్ గా అయితే ఇక్కడ ప్లాటినం బ్రాంజ్ అట్లా ఉంటాయి, సేమ్ ఇక్కడ డిస్క్ లో కూడా అలా పర్ఫార్మెన్స్ GB2i01 అట్లా ఉంటుంది. రేపు చెప్తాను, రేపు అర్థం అవుతుంది, వెయిట్ చేయండి. హెచ్డిడి అనేది బేసిక్ గా మనము ఇంతకుముందు డెస్క్టాప్స్ లో వచ్చేది అదే కదండి, హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇప్పుడు కూడా వస్తుందండి. మీరు చాలా మంది మీ ల్యాప్టాప్స్ ఒక 2-3 years ఓల్డ్ అయితే ఇంకా మీరు హెచ్డిడిఏ రన్ చేస్తున్నారు. SSD అంటే మీకు అన్లెస్ మీరు 2-3 years బ్యాక్స్ మీరు ల్యాప్టాప్స్ కొని ఉంటే మీకు SSD రాదు, హెచ్డిడిఏ వస్తుంది. సో మీరు అప్గ్రేడ్ చేసి ఉంటే తప్పితే. ఈ WD ఇవన్నీ ఉన్నాయి కదండి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఐ థింక్ దోస్ ఆర్ ఆల్ ఫ్రమ్ SSD. అర్థం కాలేదు, ఏమన్నారు? మనం బయట 1 TB WD ఎలిమెంట్స్ అనే హార్డ్ డిస్క్ దొరుకుతాయి. అవన్నీ సాటా డ్రైవ్స్. సింపుల్ అండి, మీకు సాటా డ్రైవ్ వచ్చి 2 TB వచ్చి 5-6 వేల్లో వచ్చేస్తుంది, కానీ SSD రాదు. SSD అని స్పెసిఫిక్ గా ఉంటుంది అక్కడ. SSD అనేది సాటాతో పోలిస్తే కాస్ట్లీ ఉంటుంది బాగా. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు కలుద్దాం. రేపు ఫర్దర్ గా డిస్కుల గురించి లోపలంతా కూడా డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ గా మనం కాపీ చేయడం, AML గురించి అంతా కూడా డిస్కస్ చేద్దాం రేపు. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. బై గైస్.